హరే కృష్ణ 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 Recording in హరే progress. రామ హరే రామ 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 హరే హరే ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే శ్రీ గురు హరే కృష్ణ. సో యాజ్ ఇట్ ఈస్ గా అంత ముందు మిమ్మల్ని అందరినీ కోరినట్టు ఒక చిన్న పుస్తకాన్ని పెట్టుకోండి. రెండు విన్నపాలు. ఒక చిన్న పుస్తకం పెట్టుకోండి. ఇవాళ తేదీ వేసుకొని ఇవాళ మీరు విన్న దాంట్లో మీకు నచ్చినది, మనసుకు హత్తుకున్నది, లేదు కొత్తగా విన్నాం ఇవాళ అనిపించినది, అటువంటి విషయం ఏదన్నా ఒక్కటి కనుక మీరు విని ఉంటే మీరు తప్పకుండా ఒక నోట్బుక్ లో రాసి పెట్టుకోండి. మీకు ఇవాళ నేను ఒక్క విషయాన్ని కూడా చెప్పలేకపోయానంటే నేను ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలని అర్థం అనమాట. అందుకోసం మీరందరూ కూడా కనీసం మీకు ఒక్క విషయం అన్న ఈ రోజు చెప్పింది మొత్తం విని అర్థం చేసుకుని జ్ఞాపకం ఉంచుకోలేకపోయినా కనీసం ఒక్క అంశాన్నన్నా మీరు మీ మనసుకి నేను అర్థమయ్యేట్టు చెప్పలేకపోతే నా యొక్క ప్రయాస అంతా కూడా వృధా అయినట్టు అనమాట. అందుకోసమే మిమ్మల్ని అందరినీ దయచేసి అందరినీ అర్థిస్తున్నాను. ఇవాళ ఒక చిన్న పుస్తకంలో ఇవాళ డేట్ వేసుకొని ఒక ముఖ్యాంశాన్ని రాసి పెట్టుకోండి. మరొక చిన్న అంశం ఏంటంటే, మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ అధ్యాయం ఇప్పుడు ఏదైతే 3వ అధ్యాయం మనం చెప్పుకుంటున్నామో ప్రతి ఒక్కరు కూడా మీలో ఈ రోజు హాజరయ్యే వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి 20 మంది ఉన్నారు. ఈ 20 మంది ఈ అధ్యాయం అయ్యే లోపల మరొక్క 20 మందిని మన సత్సాంగత్యానికి యాడ్ చేయాలి. అది ఒక లక్ష్యంగా పెట్టుకొని మరొక 20 మందిని ఈ అధ్యాయం పూర్తయ్యే లోపల మనం జత చేయాలి అనేటువంటి సంకల్పంతో మీరందరూ కూడా, ఎందుకంటే మనం చేస్తున్నది భగవత్ సేవ కాబట్టి భగవత్ సేవని మరింత మందికి అందించిన వాళ్ళము భగవానుడు మరింత ప్రీతి చెందుతాడు. మనం ఒక్కడమే కాకుండా ఏకైన స్వాదున భుంజిత అని శాస్త్రవాక్యం చెప్పినప్పుడు మంచి రుచికరమైనటువంటి పదార్థాన్ని మనం ఒక్కళ్ళం మాత్రమే స్వీకరించకుండా నలుగురితో పంచుకొని స్వీకరిస్తాం. కాబట్టి ఈ యొక్క భగవత్ సంబంధమైన విషయాన్ని మరికొంతమందికి మనలాంటి వారికి అందజేసే ప్రయత్నం చేద్దాము. ఈ 2 విన్నపాలు కూడా నా తరఫు నుంచి నేను మిమ్మల్ని కోరుతున్నాను. దయచేసి మీరందరూ కూడా పరిగణిస్తారని ఆశిస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏంటంటే మన శిక్షా గురువు అయినటువంటి జగన్నాథ్ దాస్ ప్రభు నాకు ఈ యొక్క స్లైడ్ ని మీకు అందరితో కూడా షేర్ చేసుకోమన్నారు. ఎందుకంటే 2వ అధ్యాయం చెప్తున్నప్పుడు జగన్ ప్రభు మీతో చాలా మందికి ఈ విషయాలు ఇంగ్లీష్ లో ఉన్నది ప్రస్తుతానికి నేను అనువాదం చేసి తెలుగులో మీకు అందరికి చూపిస్తానని చెప్తున్నారు. అందుకని తెలుగులోకి అనువాదం పూర్తి చేయడం జరిగింది. వాస్తవానికి దానికి తప్పు కూడా నాదే. యాక్చువల్గా జగన్ ప్రభు ఎప్పుడో నాకు ఇచ్చారు కానీ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయమని. నాకున్నటువంటి సమయాభావం వల్ల నేను సరైన సమయంలో ఆయనకు అందించలేకపోయినాను. అందుకు ప్రతిఫలంగా నేనే ఇప్పుడు మీతో చెప్పుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది అనమాట. సో ఇక్కడ 2 అంశాలు మనకి చెప్పబడ్డాయి. ఒకటి ఏంటంటే, కృష్ణ చైతన్యం అంటే ఏమిటి అనేటువంటిది తెలిపే 16 విషయాలు, 16 పాయింట్స్. కృష్ణ చైతన్యం అంటే ఏమిటి అని 16 పాయింట్స్ చెప్తున్నారు అనమాట. రెండవది ఏంటంటే, కృష్ణ చైతన్యం ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అనేటువంటిది 2వ అంశం. ఒకటి కృష్ణ చైతన్యం అంటే ఏమిటి, కృష్ణ చైతన్యము కల వ్యక్తి ఎలా ఉంటాడు అని చెప్పేది 2. ఇవి 2 కూడా కృష్ణ చైతన్యం అనేది 16 అంశాలు, కృష్ణ చైతన్యం ఉన్న వ్యక్తిలో ఉన్నటువంటి లక్షణాలు 16 అంశాలు. ఇవి 2 కూడా మనకి అందించడం జరిగిందనమాట. జగన్ ప్రభు అనేక పుస్తకాల్లోంచి ఆయన స్వీకరించినటువంటి జ్ఞాన సారం అనమాట. ఇదంతా మనకి వేరే పుస్తకాల్లోంచి ఆయన సేకరించింది మనకు అందజేస్తున్నారు ఆయన తెలుగులో. ప్రత్యేకించి అది హిందీలో ఉన్నది, దాన్ని తెలుగులో అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొట్టమొదటి కృష్ణ చైతన్యం అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. శ్రీలా ప్రభుపాద కృష్ణ చైతన్యంపై అనేక నిర్వచనాలు చెప్పారు. ఆయన అనేక రకాలుగా దాన్ని నిర్వచించారు. కృష్ణ చైతన్యం అంటే ఏమిటని అనేక రకాలుగా భక్తులకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేశారు. అయితే అందులో కేవలం 16 మాత్రమే ఇక్కడ వివరించబడ్డాయి అనమాట. 16 మాత్రమే సెలెక్టెడ్ అనమాట. 16 చాలా ఉన్నాయి, కొన్ని సెలెక్టెడ్ అనమాట. ఏదైతే విష్ణు సహస్రనామంలో ఋషిభి పరిగీత అనేటువంటి విషయం చెప్పారో, అంటే ఋషులు అనేక రకాలైనటువంటి నామాలు చెప్పారు. అందులో కేవలం
గుణరూపమైన కొన్ని 1000 నామాలు మాత్రమే నేను ఇక్కడ ఇస్తున్నానని ఆయన వ్యాస భగవానుడు చెప్తున్నాడు. విష్ణు సహస్రనామం అంటే కేవలం ఆయన స్వామివారికి 1000 పేర్లే కాదు, ఆయనకు అనేక పేర్లు ఉన్నాయన్నమాట. అంటే సృష్టిలో ఆయన పేర్లు లేనిదంటూ ఏది ఉండదన్నమాట. అయితే ఏంటంటే అందులో ముఖ్యమైనటువంటి ఒక 1000 పేర్లు మాత్రమే ఏ విధంగా అయితే భీష్మ భగవానుడు మనకి విష్ణు సహస్రనామ రూపంలో అందించాడో, అదే విధంగా ఇక్కడ భగవద్భక్తులు అనేటువంటి వాళ్ళు కృష్ణ చైతన్యం గురించిన 16 నిర్వచనాలను ఇక్కడ మనకు అందజేశారు. ఒక్కొక్కటిగా మనం చదువుకుందాం. మొట్టమొదటి ఏంటంటే, కృష్ణ చైతన్యము యొక్క అర్థం భగవంతునితో నిత్య సంబంధాన్ని ఏర్చుకుని తన కర్తవ్యాన్ని నిర్వహించడం. కృష్ణ చైతన్యం అంటే ఏంటంటే, భగవంతునితో తనకున్నటువంటి నిత్య సంబంధాన్ని తెలుసుకుని దాన్ని నిర్వహించడం. ఇది ఒకటనమాట. అదే కృష్ణ చైతన్యం అంటే. మరొక నిర్వచనం ఏంటంటే, రెండోది, కృష్ణ చైతన్యం ఒక ఇంద్రియములకు అతీతమైనటువంటి విజ్ఞానం. అంటే ఇంద్రియముల యొక్క పరిధిని దాటినటువంటి విజ్ఞానం. దాని యొక్క ప్రామాణిక అధ్యయనం అంటే, కృష్ణ చైతన్యాన్ని అర్థం చేసుకోవాలంటే అది తప్పనిసరిగా భగవద్గీతను మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది గురుముఖంగా. భగవద్గీతలో మాత్రమే ఈ ఇంద్రియాతీత విజ్ఞానం గురించి వివరించబడింది అనేటువంటిది రెండవది. మూడోది, కృష్ణ చైతన్యం ఏంటంటే ఒక ఉద్దేశం మనిషి యొక్క ఆధ్యాత్మిక ఉనికిని, అంటే ఒక మనిషిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఉనికిని తిరిగి తీసుకువచ్చే విధానమే కృష్ణ చైతన్యం అన్నమాట. కృష్ణ చైతన్య సంస్కారం ఏదైతే ఉన్నదో అది మనిషికి తన యొక్క ఆధ్యాత్మిక ఉనికిని తిరిగి తీసుకువచ్చేటువంటి విధానం. ఈ విధానం ద్వారా, అంటే కృష్ణ చైతన్యం విధానం ద్వారా వ్యక్తి జీవితం యొక్క, ఏ వ్యక్తి అయితే ఉన్నారో కృష్ణ చైతన్యంలో ప్రవేశించి దానిలో పరిణితి చెందుతూ ఉన్నారో ఆ వ్యక్తి భౌతిక భావన నుంచి విముక్తి పొందుతాడు. అంటే తాను కేవలము శరీరము అనేటువంటి భావన నుంచి తాను జీవాత్మను అనేటువంటి ఉన్నతమైనటువంటి మానసిక స్థితిని పొందుతాడు. ఐదో అంశం ఏంటంటే, కృష్ణ చైతన్యం ప్రస్తుత జీవితంలోనే తక్షణ మోక్షాన్ని ఇవ్వగల విధానము. ఎన్నో జన్మల తర్వాత వస్తుంది కాదు, ఇప్పుడు ప్రయత్నం చేద్దామని ఎప్పటికో కాదు, ఈ జన్మలోనే మనని మోక్షాన్ని అందివ్వగలిగినటువంటి పరమోత్తమమైనటువంటి అత్యున్నత ఉన్నతమైనటువంటి విధానం ఏంటంటే కృష్ణ చైతన్య మార్గం అన్నమాట. కృష్ణ చైతన్య విధానం ద్వారా వ్యక్తి భగవంతుని యొక్క ధామానికి చేరగలడు. భగవంతుని ధామానికి చేరటమే, వైకుంఠము లేదా గోలోక బృందామను చేరటమే జీవితం యొక్క పరమ లక్ష్యం అయితే, ఆ పరమ లక్ష్యాన్ని చేరటము చాలా సులభమైనటువంటి మార్గము కృష్ణ చైతన్య మార్గము అనేటువంటిది ఆరోది. ఏడో చూద్దాం. ఈ విధానం ద్వారా వ్యక్తి చైతన్యము పరమేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మని పాద పద్మముల మాధుర్యాన్ని ఆస్వాదించగలదు. ఎప్పుడైతే కృష్ణ చైతన్య భావనలో మనం స్థితమవుతామో, అంటే భావనలో ఎప్పుడైతే మనము ఏకమవుతామో, కృష్ణ భక్తి భావనలో ఎప్పుడైతే మమేకం చెందుతామో, ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆనందంలో ఎప్పుడైతే మనం నిలిచిపోతామో, అప్పుడు ఆ భగవాను యొక్క పాద పద్మముల దగ్గర ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదించగలము, సేవించగలము, ఆనందించగలము అన్నమాట. తర్వాత 8వది కనుక చూస్తే, కృష్ణ చైతన్యం అంటే భగవానునితో మన నిత్య సంబంధం ఏంటో తెలుసుకోవటమే వాస్తవానికి కృష్ణ చైతన్యం. మనకి భగవానికి ఉన్నటువంటి సంబంధం ఏంటో తెలియజేసేదే కృష్ణ చైతన్యం. అంతేకాదు, జీవితం యొక్క పరమ లక్ష్యం ఏదైతే ఉందో అది కృష్ణ చైతన్యం. అంటే మనల్ని గురించి మనం తెలుసుకొని భగవానుతో మనకు సంబంధాన్ని తెలుసుకోవటమే ఏ జీవికైనా ఉండేటువంటి ఉత్తమమైనటువంటి, దాన్ని మించినటువంటి లక్ష్యం మరొకటి లేదు. తర్వాత 10వది కనుక చూస్తే, కృష్ణ చైతన్యం అనేటువంటిది జీవాత్మ యొక్క ప్రాథమిక చైతన్యం, అంటే సహజమైనటువంటిది. ఒక జీవి ఎవరైతే ఉన్నారో ఆ జీవిలో ఉండేటువంటి సహజ చైతన్యమైనటువంటిది ఏదైతే ఉందో, ప్రాథమిక చైతన్యం ఏదైతే ఉందో, ఎలా అయితే ఆ జీవి శరీరంలోకి ప్రవేశించాడో ఆ జీవి యొక్క సహజ చైతన్యమే కృష్ణ చైతన్యం. జీవాత్మ యొక్క సహజ చైతన్యమే కృష్ణ చైతన్యము. ఈ విధానంలో, అంటే కృష్ణ చైతన్యాన్ని పొందేటువంటి విధానంలో పేద, ధనిక, పురుష, స్త్రీ అందరినీ స్వాగతించి కృష్ణ భక్తిని ఆచరించే సమానమైనటువంటి అవకాశం ఉంటుంది. ఎవరినైనా సరే ఈ కృష్ణ చైతన్య మార్గాల్లోకి రావచ్చు,
మార్గంలో పురోగమించవచ్చు, మార్గంలో పరమ లక్ష్యమైనటువంటి భగవానుని సేవించి ఆయన యొక్క దివ్యధామానికి చేరుకోవచ్చు. దీంట్లో ఎటువంటి భేదములు లేవనమాట. ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అని కానీ, స్త్రీలు కానీ పురుషులు అన్నట్టు ఎటువంటి భేదం లేదు. ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే కృష్ణ చైతన్య మార్గాన్ని స్వీకరించవచ్చు, అనుసరించవచ్చు, అందులో పురోగతి చెందవచ్చు సాధన ద్వారా. అలా అనమాట 11. ఇంకా 12 చూద్దాం. కృష్ణ చైతన్య విధానము ద్వారా శ్రీకృష్ణుని పేరు, కీర్తి, లీల, సౌందర్యము మరియు ప్రేమ అర్థమవుతుంది అనమాట. కృష్ణ చైతన్యం అంటే ఏంటంటే, ఈ విధానంలో మనం ఉన్నప్పుడు భగవంతుని యొక్క పేరు, నామము, భగవంతుని యొక్క యశస్సు, కీర్తి, భగవంతుని యొక్క లీలలు, భగవంతుని యొక్క సౌందర్యము, ఆయన యొక్క ప్రేమ అర్థమవుతుంది. ఇదే కృష్ణ చైతన్యం అంటే. కృష్ణ చైతన్య విధానం ద్వారా మానవుడు పూర్తి జ్ఞానాన్ని పొందుతాడు. పూర్తి జ్ఞానం ఎప్పుడు సాధ్యమవుతుందంటే భగవంతుని తెలుసుకోవటమే పూర్తి జ్ఞానం అన్నమాట. భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది మాత్రమే పూర్తి జ్ఞానము, అదే అసలైనటువంటి జ్ఞానము. కృష్ణ చైతన్యం కేవలం ఒక మూఢనమ్మము కాదు, ఇది ఒక విజ్ఞానము, ఆచరించదగినది, అనుసరించదగినది. ఎంతో మంది ప్రామాణికులైనటువంటి ఆచార్యులు, సాధువులు, మహాపురుషులు, మహానుభావులు అందరూ కూడా ఆచరించి దానిలో పురోగమించి దానిని ఒక ప్రమాణంగా మనకు అందించి వెళ్ళిపోయినదే ఈ యొక్క కృష్ణ చైతన్యం అనేటువంటి మార్గం అన్నమాట. అంతేకాదు కృష్ణ చైతన్యం కల ఒక వ్యక్తి తన బాధ నుంచి విముక్తి పొందే విధానం. ఎప్పుడైతే కృష్ణ చైతన్యాన్ని మనం మేల్కొల్పామో, భగవంతునికి ఎప్పుడు కూడా సంపూర్ణ శరణాగతి చేశామో, భగవత్ కర్మాచరణలో సదా నిమగ్నమై ఉన్నామో, అప్పుడు ఆటోమేటిక్ గా భౌతికమైనటువంటి బాధలన్నిటినీ కూడా అధిగమించినటువంటి ఉత్తమమైనటువంటి మార్గం వస్తుంది. కృష్ణ చైతన్య విధానాన్ని అనుసరించటం వల్ల, ఆచరించటం వల్ల, సాధన చేయటం వల్ల. ఇది జీవిత సమస్యల్ని పరిష్కరించగల ఒక ఆధ్యాత్మిక సంస్కృతి. చాలా స్పష్టంగా అనమాట. ఎప్పుడైతే కృష్ణ చైతన్య మార్గంలో మనం అడుగు పెట్టామో, కృష్ణ చైతన్య మార్గంలో సత్సాంగత్యం ద్వారా మనకి ఉన్నటువంటి శిక్షా గురువులు, తోటి భక్తుల ద్వారా మనం ఆ భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని నెమ్మదిగా మనం విని అర్థం చేసుకొని ఆచరించేటువంటి ప్రయత్నం చేస్తున్నామో, అప్పుడు ఆటోమేటిక్ గా మన జీవితానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. ఇదే ఒక ఉత్తమమైనటువంటి ఆధ్యాత్మిక సంస్కృతి. ఇది ఒక కల్చర్ అన్నమాట, ఒక సంస్కృతి. మనకు తెలియకుండానే ఆ సంస్కృతిలో మనము ఇమిడిపోతాము. మనలో ఆ సంస్కృతిని మనం పెంపొందించుకుంటాము. చివరికి సంస్కృతిలో ఒక భాగం అయిపోతాం అన్నమాట. ఇది కృష్ణ చైతన్యం యొక్క నిర్వచనాలు. ఈ 16 నిర్వచనాలు కూడా సెలెక్టెడ్ నిర్వచనం, కొన్ని ఎంపిక చేయబడినటువంటి నిర్వచనాలు. ఇవన్నీ కూడా శ్రీల ప్రభుపాద మనకి ఇచ్చినటువంటి కృష్ణ చైతన్యం యొక్క నిర్వచనాలు అన్నమాట. తర్వాత రెండో అంశంగా కృష్ణ చైతన్యం ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో చూద్దాం అనమాట. శ్రీలా ప్రభుపాద చేత తెలియబడినటువంటి కృష్ణ చైతన్య వ్యక్తి అనేక లక్షణాలు ఉంటాయి. కృష్ణ చైతన్యం ఉన్నటువంటి వ్యక్తిలో అనేక లక్షణాలు ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా మనం లిస్ట్ చేసుకుని ఈ 16లో కూడా మనం టిక్ పెట్టుకుందాం, 1 by 1 పెట్టుకుని ఏవైతే లేవో అవి పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అనమాట. ఇప్పుడు ఆ విధంగా 16 గుణాలను కూడా పెంపొందించుకున్న వాళ్ళు అవుతాం అనమాట. శ్రీరాముడికి 16 ఉత్తమమైనటువంటి గుణాలు ఉండేవిట. ఆ సందర్భం వచ్చినప్పుడు శ్రీరాముడి 16 గుణాల గురించి కూడా మనం చెప్పుకుందాం. అట్లా ఈ 16 లక్షణాలని మనము పెంపొందించుకోవాలా. 16 లక్షణాల్లో కొన్ని మనం ఆల్రెడీ ఇప్పటికే పొంది ఉండవచ్చు. అందుకని లేని వాటిని పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం కాబట్టి చాలా శ్రద్ధాభక్తులతో మనం విందాం. ఒకటో పాయింట్ ఏంటంటే, కృష్ణ చైతన్యం కల వ్యక్తి కుటుంబం, మానవత్వం, జాతీయతతో ముడిపడి పనిచేయవలసిన అవసరం లేదు. అంటే తను ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ కూడా, ఏ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా, ఎటువంటి మానవుడైనా జాతి అయినా కూడా దానిని ముడిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే ఈ కృష్ణ చైతన్యంలో భాగస్వాములు అవ్వచ్చు, పురోగమించవచ్చు. ఇది వాటిని పట్టించుకోడు కృష్ణ చైతన్యం అనేటువంటి వ్యక్తి అనమాట. అంటే తనని వెనక్కి తిరిగి చూసుకోడు, ఎప్పుడు ముందు చూపే భగవంతుని వైపే తన దృష్టి అంతా కలిగి ఉంటాడు. అంతేకాదు, కృష్ణ చైతన్యం ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే అన్ని రకాల భయాల నుంచి విముక్తుడవుతాడు. ఎందుకంటే సర్వరక్షకుడైనటువంటి భగవంతుణ్ణి ఆశ్రయించున్నాడు కాబట్టి మిగిలిన ఏది కూడా అతనికి భయం కాదు.
చివరికి పరీక్షిత్ మహారాజు లాగా మరణాన్ని కూడా ఆయన ఆనందంగా స్వీకరిస్తాడు అనమాట. భగవద్భక్తి ఉన్నటువంటి వ్యక్తి. అతడు కృష్ణ భక్తికి అనుకూలమైన వస్తువులు, వ్యక్తులు మరియు నియమాలను స్వీకరిస్తాడు. ఆనుకూల్యస్య సంకల్ప, ప్రాతికూలస్య వర్జిత అనే విధంగా అయితే చెప్పుకుంటాం మనం. అనుకూలమైనటువంటి వస్తువులు గాని, వ్యక్తులు గాని, నియమాలని గాని స్వీకరిస్తాడు. ఏ వ్యక్తులు, ఏ వస్తువులు, ఏ నియమాలైతే తనలో కృష్ణ భక్తిని పెంపొందించడానికి ఉపయోగపడతాయో వాటిని స్వీకరిస్తాడు. ఏ వ్యక్తులు, ఏ వస్తువులు, ఏ నియమాలు తన భక్తికి, కృష్ణ భక్తికి ప్రతికూలమవుతాయో, అంటే తన కృష్ణ భక్తిలోకి దానిలో పురోగమించకుండా, ముందుకు వెళ్లకుండా ఏదైతే ఆపుతుంటాయో వాటిని వదిలేస్తాడనమాట. కృష్ణ చైతన్యం ఉన్న వ్యక్తి నిస్సందేహంగా కీర్తిమంతుడు. అంటే తనకు తెలియకుండానే కృష్ణ చైతన్యం ఉన్నటువంటి వ్యక్తి కీర్తిమంతుడయ్యేటువంటి అవకాశం, యశస్సు వచ్చి అతనికి చేరుతుంది అనమాట. ఎందుకంటే కృష్ణ చైతన్యము కలిగి ఉంటాడు కాబట్టి ఆటోమేటిక్ గా ప్రజలందరూ అతన్ని గుర్తిస్తారు. ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వము కలవాడు, ఉన్నతమైనటువంటి విలువలు కలవాడు అనేటువంటి కీర్తి. కానీ ఇది అతనికి పట్టింపు ఉండదన్నమాట. దేవతలు, ఋషులు, సామాన్యులు, కుటుంబం, మానవ జాతి మరియు పితృదేవతలలో ఎవరికి అతడు రుణపడి ఉండడు, లేదా ఎవరికి సేవకుడు కాదు. ఎందుకంటే అతను పూర్తిగా తన కర్మలన్నిటిని కూడా భగవతర్పితం చేసి భగవత్ సేవలో నియుక్తుడై ఉంటాడు కాబట్టి ఇంకా మరెవ్వరికి కూడా అతను రుణపడి ఉండడు. ఏదైతే దేవరుణం, ఋషి రుణం, పితృణం అని ప్రతి జీవికి పుట్టుకతోనే వస్తుందో, ఈ రుణాలన్నిటిని కూడా రుణ విముక్తుడవుతాడు. రుణాల నుంచి, ఈ అప్పుల నుంచి బయటపడిపోతాడు అన్నమాట. ఇప్పుడు భగవద్భక్తి మీద నిరంతరమైనటువంటి సేవా తత్పరత ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. అతడు స్వయంగా ఇంద్రియ తృప్తి నుంచి కూడా విముక్తుడయ్యాడు. స్వయంగా అంటే తనకు తానుగా ఇంద్రియములను మాత్రమే తృప్తి కలిగించేటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో, భౌతికమైనటువంటి సంపర్కములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా విముక్తి పొందుతాడు. శ్రీకృష్ణ సేవ చేస్తున్నప్పుడు ఎవరైనా తనను గౌరవించినా లేదా అవమానించినా అతను పట్టించుకోడు. ఇందాక చెప్తున్నాను, నిస్సందేహంగా కీర్తిమంతుడు అవుతాడు, కానీ ఆ కీర్తిని ఎటువంటి పరిస్థితుల్లో అతను పట్టించుకోడు. తనకి ఇంత కీర్తి వచ్చింది, తనని ఇంత గౌరవిస్తున్నారు అనేటువంటి ఆలోచన ఎప్పుడు ఉండదు. లేదా ఎవరన్నా అవమానించినా కూడా పట్టించుకోడు. ఇతనేంది ఇట్లా ఉన్నాడు, విచిత్రంగా ఉన్నాడే, పంచె కట్టుకొని ఉన్నాడు, పిలక పెట్టుకొని ఉన్నాడు, నుదుటి మీద తిలకం పెట్టుకొని ఉన్నాడు, చేతిలో ఒక జపమాల పెట్టుకొని అంటే అవన్నీ పట్టించుకోవడం అనమాట భౌతికంగా అయినటువంటి. ఎందుకంటే మనస్సుని కూడా భగవంతుని యొక్క పాదార విందాల దగ్గర సమర్పించిన వాడు కాబట్టి కృష్ణుని సేవించడానికి అతడు విశేష ప్రయత్నాలు చేయడానికి సిద్ధం ఉంటాడు. ఏమాత్రం అవకాశం వచ్చినా కూడా భగవద్భక్తిలో భగవంతుని సేవించడానికి విశేషమైనటువంటి ప్రయత్నం చేస్తాడు. తనకు కష్టమైనా కూడా ఎంతో ప్రేమతో శరీరం సహకరించకపోయినా విశేషమైనటువంటి ప్రయత్నం చేస్తుంటాడు. కానీ ఇంద్రియ తృప్తి కోసం అటువంటి ప్రయత్నాలు ఎప్పుడు కూడా చేయడం అనమాట. ఇది కృష్ణుని సేవించడానికి అతను చేసేటువంటి విశిష్ట ప్రయత్నం కృష్ణ చైతన్య వ్యక్తి ఉండేటువంటి లక్షణం అన్నమాట. అదో ఏంటంటే శ్రీకృష్ణ చైతన్య సాధనలో తనకు సహాయం చేసే వ్యక్తిని మాత్రమే అతను తన ప్రియమిత్రునిగా పరిగణిస్తాడు. మనకి ఎవరు ప్రియమిత్రుడు అంటే, ఎవరైతే తన భక్తి మార్గంలో ముందుకెళ్ళడానికి సహాయపడుతున్నారో అతనిని మాత్రమే తన ప్రియమిత్రునిగా పరిగణిస్తాడు. వేరొకరిని ఎవరిని కూడా పరిగణించాలన్నమాట. అతడు సామాజిక మరియు రాజకీయ పరిస్థితులతో ప్రభావితం కాడు. తన చుట్టూ సమాజంలో జరుగుతున్నటువంటివి కానీ, రాజకీయ సంబంధమైన విషయాలు కానీ తన భక్తి మార్గాన్ని ప్రభావం చేసేవిగా ఉండవు. వాటిని ఎప్పుడు కూడా వాటిని అవి భక్తిని ప్రభావితం చేసేట్టుగా అతను వాటిని స్వీకరించడం అన్నమాట. ప్రభావితం కాదు. అతడు శ్రీకృష్ణుని భక్తి కార్యకలాపాలలో నిమగ్నమై తన భౌతిక శరీర గుర్తింపును కూడా మర్చిపోతాడు. అంటే భగవంతుని యొక్క భక్తి సాధన చేసేటువంటి ప్రక్రియలో, భగవంతుని సేవించేటువంటి ప్రక్రియలో తాను శారీరకంగా పడేటువంటి ఇబ్బందులన్నిటినీ కూడా అతను లెక్క చేయనమాట. అవన్నీ కూడా చాలా తాత్కాలికమైనవి, ఇవన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదనేటువంటి స్పృహ కలిగి ఉంటాడనమాట. అతను భౌతిక శరీరం మీద ఆధారపడ్డు మరియు భౌతిక శరీరం యొక్క ఆదేశాలను అనుసరించడు. శరీరం చెప్పేటువంటి విషయాల గురించి ఆలోచించడు. ఎప్పుడు కూడా తాను భగవంతుని యొక్క సేవలోని నిమగ్నమై ఉండాలి అనేటువంటి ఆలోచనలో ఎప్పుడు కూడా ఉంటాడనమాట. కృష్ణ చైతన్యం కల వ్యక్తికి కర్మకాండ మరియు జ్ఞానకాండ పట్ల ఆసక్తి ఉండదు. అతని
మనకి కేవలము ఏది చేయాలి అనేటువంటి అంటే భగవత్ సేవ మాత్రమే. వ్యక్తిగతమైనటువంటివి సామాజికమైనటువంటి కర్మల గురించి కానీ జ్ఞానము గురించి కానీ అతనికి దృష్టి ఉండదన్నమాట. ఎందుకంటే నిరంతరము కూడా భగవంతుని సేవలో నిమగ్నమై ఉంటాడు కాబట్టి. శ్రీకృష్ణుని పూర్తిగా ఆశ్రయించడం అంటే మనస వాచ కర్మణ అంటే మనస్సు ద్వారా గాని వాక్కు ద్వారా గాని తన కర్మ ద్వారా గాని పూర్తిగా భగవంతుని శ్రీకృష్ణ భగవాన్ని ఆశ్రయించి ఉంటాడు కాబట్టి అతను ఎప్పటికీ కూడా పతనము చెందేటువంటి అవకాశం లేదు. ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పటికీ పతనం చెందడు. ఎప్పటికైనా సరే ముందుకు వెళ్ళటమే కానీ వెనక్కి వెళ్ళటం అనేటువంటి అవకాశం ఉండదు. ఒక యువతి యువకుడు పరస్పర సాంగత్యంలో ఒక వయసులో ఉన్నటువంటి యువతి యువకుడు ఏ విధంగా అయితే పరస్పరం వాళ్ళు ఒకరినొకరు కోరుకున్నప్పుడు ఎంతటి ఆనందాన్ని పొందుతారో వాళ్ళిద్దరు ఉన్నప్పుడు, అదే విధంగా కృష్ణ చైతన్యం ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా శ్రీకృష్ణుని యొక్క కథలను వింటూ ఆనందిస్తాడనమాట. మచ్చిత్తాం అద్గత ప్రాణాః బోధయంత పరస్పరం కథయంతస్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అనే విధంగా అయితే భగవద్గీతలో చెప్పాడో, మచ్చిత్తాం అద్గత ప్రాణాః ఎవరైతే నన్ను మనస్సులో వాళ్ళు స్థిరం చేసుకొని నిలుపుకొని ఉన్నారో అటువంటి ప్రాణులు ఉన్నారో ఒకరికొకరు బోధయంత పరస్పరం కథలు చెప్పుకుంటూ కథయంతస్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ వాళ్ళు ఎంతో ఆనందానుభూతిని పొందుతుంటారు నా కథలు చెప్పుకొని అని భగవానుడు చాలా స్పష్టంగా చేశాడు, తెలియజేశాడు మన భగవద్గీతలో. అదే 16వ శ్లోకం 16వ పాయింట్ ద్వారా చెప్పబడింది. ఆ విధంగా కృష్ణ చైతన్యం యొక్క నిర్వచనములు, కృష్ణ చైతన్యంలో ఉండేటువంటి వ్యక్తి యొక్క లక్షణములు ఇవన్నీ కూడా ఇక్కడ మనము చెప్పబడ్డాయి. హరే కృష్ణ. ఆ విధంగా మన శిక్షా గురువు అయినటువంటి జగజీవ జగన్నాథదాస్ ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క మీకు అందరికీ తెలియజేయమన్నటువంటి విషయాన్ని నేను ఇక్కడితో పూర్తి చేశాను అనమాట. తర్వాత మనం భగవద్గీతలోకి ప్రవేశిద్దాం. భగవద్గీత యథాతథము అనేటువంటిది అంశము శ్రీలా ప్రభుపాదుల వారిచే మనకి ఇవ్వబడినటువంటి భగవద్గీత యథాతథంలోని 3వ అధ్యాయంలోకి మనం ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు 3వ అధ్యాయాన్ని పరమ పూజ్యులైనటువంటి యామునాచార్యుల వారు ఇంత సంగ్రహంగా తెలియజేశారు అనమాట. ఆయన ఇచ్చినటువంటి గీతార్థ సంగ్రహంలో 3వ అధ్యాయం గురించి ఆయన ఇచ్చినటువంటి దాని ఇన్ జిస్ట్ అనమాట. ఒక సింగిల్ శ్లోకంలో కనుక చూసుకుంటే ఈ విధంగా తెలియజేస్తుంది మనకి. అసఖ్యా లోకరక్షాయై గుణేశ్వరూప్య కర్తృతాం సర్వేశ్వరేవాన్యస్యోక్త తృతీయే కర్మకార్యత అంటారు యామునాచార్యుల వారు. అసఖ్యా లోకరక్షాయై గుణేశ్వరూప్య కర్తృతాం సర్వేశ్వరేవాన్యసోక్త తృతీయే కర్మకార్యత. శిష్టుడగు వారు కర్మయోగమును విడిచి జ్ఞానయోగమును అవలంబించినచో అందులో అధికారము లేని సామాన్య ఆస్తిక ప్రజలు అతనిని చూచి తామయును జ్ఞానయోగం అవలంబించి కొనసాగించలేక చెడిపోతారు. అంటే కర్మయోగములో ఉండేటువంటి వాడు దాన్ని వదిలిపెట్టి జ్ఞానయోగం అవలంబించాలని ప్రయత్నం చేస్తే దాన్ని ప్రామాణికంగా తీసుకొని దానికి అధికారం లేనటువంటి సామాన్య జనులు, ప్రత్యేకించి భగవంతుని మీద నమ్మకం ఆస్తిక ప్రజలు తాము కూడా జ్ఞానయోగం అవలంబించాలి కామోలు అనేటువంటి ప్రయత్నం చేసి చెడిపోతారు. కాబట్టి ఆ శిష్టుడును అట్టి లోకమును కాపాడు నిమిత్తమై ఫలమునందరి ఆశను వీడి, అందుకనే భగవానుడు చాలా స్పష్టంగా చెప్పినట్టు అందరినీ సామాన్య ప్రజలను ఉద్దేశించి ఫలమునందరి ఆశను వీడి ఫలాపేక్ష లేకుండా కర్తృత్వాన్ని సత్వాది గుణములలో కానీ సర్వేశ్వరుని యందు కానీ ఉంచి కర్మలు చేయుచూ ఉండాలని ఈ 3వ అధ్యాయం అన్నమాట. బేసిక్ గా 3వ అధ్యాయం ఏంటంటే కర్మ తప్పనిసరిగా అందరూ చేయవలసిందే. అయితే ఆ కర్మాచరణ చేసేటప్పుడు కర్మలను సతోగుణ కర్మలను చేయాలి. కనీసంలో కనీసం సతోగుణ కర్మల కన్నా మించినది అంటే భగవంతుని యందు కర్మ ఫలాన్ని అర్పణం చేయాలి. ఇది 3వ అధ్యాయంలో మొత్తంగా చెప్పబడిందని పరమ పూజ్య యామునాచార్యుల వారు ఇచ్చినటువంటి గీతార్థ సంగ్రహంలోని 3వ అధ్యాయం కర్మయోగం అనేటువంటి అధ్యాయం యొక్క భావం మొత్తంగా ఓవరాల్ గా అనమాట. హరే కృష్ణ. తర్వాత మనం 3వ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. ఈ అధ్యాయంలో మొత్తం 43 శ్లోకాలని మనం చూడవచ్చు అనమాట. ఈ అధ్యాయాన్ని మన అధ్యయనం కోసం అంటే మనం అర్థం చేసుకునేటట్టుగా ఉండటం కోసము 5 విభాగాలుగా దీన్ని మనం అనుకోవచ్చు అనమాట. ఏంటి 5 విభాగాలు అంటే మొట్టమొదటి త్యాగం చేయటమా, కర్మ చేయటమా,
ఇది అర్జునుడు నిర్ధారించుకోలేకపోతాడు. దాని మీద మరిన్ని ప్రశ్నలు భగవానుని సంధించడం జరుగుతుంది. తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడు అడిగాడు, కర్మ కన్నా బుద్ధి మంచిదైనప్పుడు నన్ను ఎందుకు యుద్ధం చేయమంటున్నావు? బుద్ధి యోగం ఎంతో గొప్పదంటున్నావు కర్మయోగం కన్నా. అలాంటప్పుడు బుద్ధి యోగాన్ని అనుసరించవచ్చు కదా, నన్ను ఎందుకు మళ్ళా కర్మ చేయమంటున్నావు అని కృష్ణుడిని అర్జునుడు అడిగాడు అన్నమాట శ్రీకృష్ణుడిని. ఇది 1-2 శ్లోకాల్లో మనకి తెలియజేస్తుంది అనమాట. 3-9 శ్లోకాల దాకా జ్ఞానయోగం కన్నా నిష్కామ కర్మయోగము శ్రేష్టమైనది. అంటే జ్ఞానయోగం కన్నా కర్మయోగమే మంచిది. అయితే ఆ కర్మయోగం కూడా ఏంటంటే కర్మ ఫలాలను ఆశించినటువంటి కర్మయోగం ఉత్తమమైనటువంటిది అనే విషయాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. 10-16 శ్లోకాలకి కర్మకాండ నుంచి కర్మయోగం వరకు, అంటే కర్మకాండ ఏంటి, కర్మయోగం ఏంటి, ఈ రెండింటి గురించి వివరాలు కూడా భగవానుడు మనకి 10-16 శ్లోకం దాకా చెప్తారు. అంటే 10-11 శ్లోకాల్లో యజ్ఞాచరణ ద్వారా ఆనందాన్ని పొందే విధానము, యజ్ఞంలో నివేదించిన ఆహారం దొంగతనంతో సమానమైన విషయాన్ని 12-13 శ్లోకాల్లో, యజ్ఞం త్యాగం లేని జీవితం పాపంతో కూడినటువంటిది అనేటువంటి విషయాన్ని 14-16 శ్లోకాలు చెప్తాను. తర్వాత ఏదైతే నిష్కామ కర్మని ఏదైతే చెప్పాడో, అంటే జ్ఞానయోగం కన్నా నిష్కామ కర్మ ఏది శ్రేష్టం అని చెప్పారో, అది 17-35 శ్లోకాల దాకా నిష్కామ కర్మ సరైన ఉదాహరణ అనేటువంటి విషయాన్ని భగవానుడు తెలియజేస్తా ఉంటే, ఆత్మజ్ఞాని కర్మాచరణ వైరాగ్యంతో కూడినది. ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు ఏం చేస్తారంటే కర్మాచరణ చేస్తాడు, వైరాగ్యంతో చేస్తాడు అనే విషయం చెప్తారు. ఆ సందర్భంగా జనక మహారాజు ఏ విధంగా కర్మాచరణ చేసింది, తాను ఏ విధంగా కర్మాచరణ ప్రమాణాలు పాటించింది, సామాన్యులు ఉత్తములను దాన్ని అనుసరిస్తారనే విషయాలని మనకి 20-24 శ్లోకాలు 20-24 శ్లోకాలు చెప్తానమాట. అలాగే 25-29 శ్లోకాల దాకా కర్మయోగి వైరాగ్యంతో కర్మ చేయను, తామే చేయుచున్నామనుకునే మూర్ఖులకు ఇబ్బంది కలిగించరు. అంటే తాము కర్మాచరణ చేస్తుంటారు, కర్మయోగి అయినటువంటి వాడు చేస్తుంటాడు, కానీ ఎవరైతే నేనే చేస్తున్నాను, నేను నాది అనేటువంటి మమత్వంతో చేస్తూ ఉంటాడో అటువంటి మూర్ఖులకు ఇబ్బంది కలిగించరు. వాళ్ళకి పోయి నువ్వు అట్లా చేయకూడదు తప్పని మూర్ఖంగా వాడని ఖండించేటువంటి ప్రయత్నం చేయరు అనమాట. అయితే ఏంటంటే వారికి అవసరమైన ఎటువంటి కర్మాచరణ చేయగలరో అటువంటి కర్మలను ఇస్తే నెమ్మదిగా భగవద్భక్తి మార్గంలో మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తారు. తర్వాత 30-32 శ్లోకాల దాకా శ్రీకృష్ణుని కోసం ఎలా కర్మాచరణ చేయాలి, అతని ఆదేశాలని పాటించకపోవడం అనే విషయాల గురించి మనకి తెలియజేస్తే, 33-35 శ్లోకాల దాకా ఇతరులను అనుసరించడం కన్నా పవిత్రతకై వ్యక్తి స్వధర్మాన్ని ఆచరించవలసి. ప్రభుపాద అనేక సందర్భాలు ఎవరిని కూడా అనుకరించవద్దు, ఉత్తమమైనటువంటి భక్తులని అనుసరించండి, వాళ్ళని కూడా అనుకరించద్దు, అనుసరించేటువంటి ప్రయత్నం చేసేవాడి అనే విషయాన్ని మనకి 33-34-30 శ్లోకాలు చెప్పడం జరుగుతుంది అనమాట. చివరగా 36-43 శ్లోకాల దాకా ప్రధానమైనటువంటి శత్రువు ఏదైతే వ్యామోహం ఉందో దాన్ని అధిగమించడమే అసలు ముఖ్యమైనటువంటి విషయము అనే విషయాన్ని 36-43 శ్లోకాల దాకా చెప్తాను. అంటే 37-40 శ్లోకాల దాకా వ్యామోహం, అసంతృప్తి, భౌతిక బంధకారకము. ఈ వ్యామోహం ఏదైతే ఉంటుందో, అసంతృప్తి అనేటువంటిది ఏదైతే ఉందో అది భౌతికాన్ని బంధకారకం, భౌతికంగా మనల్ని మరింత కట్టిపడేసేటువంటి ఈ రెండు విషయాలు అనమాట. జ్ఞానమును కప్పి త్రిగుణములపై ప్రభావం చూపిస్తుంది. త్రిగుణములు ఏం చేస్తాయంటే మన జ్ఞానాన్ని కప్పివేసేటువంటి ప్రభావం చూపిస్తాయి అన్నమాట. ఇంద్రియ నియంత్రణ ద్వారా వ్యక్తి వ్యామోహాన్ని అధిగమించి ఆధ్యాత్మిక బుద్ధితో మనస్సుని స్థిరపరచుకోవచ్చును అనేటువంటి విషయం. అంటే చివరిలో సొల్యూషన్ ఇచ్చారనమాట భగవాన్ అనమాట. ఎలా మనం ఈ యొక్క నిష్కామ కర్మలో మనం ముందుకు వెళ్ళొచ్చు అంటే దానికి చివరిలో భగవానుడు 41-42-43 శ్లోకాలు అంటే చెప్పడం జరిగిందన్నమాట. ఇంద్రియ నియంత్రణ చేసుకుంటూ తద్వారా వ్యక్తి వ్యామోహాన్ని అధిగమించి ఆధ్యాత్మిక బుద్ధితో మనస్సును స్థిరపరచుకోవడం ద్వారా, అంటే నిష్కామ కర్మ చేయటం ద్వారా, జ్ఞానయోగం కన్నా నిష్కామ కర్మ చేయటం ద్వారా మనము భగవంతుని యందు స్థితం అవ్వచ్చు, ఆయనని మనము మనసులో నింపుకోవచ్చు అనే విషయాలన్నింటినీ కూడా ఈ కర్మయోగం అనేటువంటి 3వ అధ్యాయంలో మనకి భగవద్గీతలో 43 శ్లోకాల ద్వారా చెప్పబడింది. హరే కృష్ణ. తర్వాత మొట్టమొదటి శ్లోకంలోకి ప్రయాణం చేద్దాం. అర్జున ఉవాచ జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన
తత్కిం కర్మణి ఘోరే మాం నియోజసి కేశవా. హరే కృష్ణ. ప్రభు ఎవరు చదివేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ. అర్జున ఉవాచ ధ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. భావం. అర్జునుడు పలికెను, ఓ జనార్దన, ఓ కేశవ, కామ్యకర్మ కంటే బుద్ధి మంచిదని నీవు తలిస్తే ఎందుకు నన్ను ఈ ఘోరమైన యుద్ధంలో నియోగించాలని కోరుతున్నావు? హరే కృష్ణ. హరే కృష్ణ. సో జనార్దన, కేశవ, జ్ఞానం అనేది కర్మ కంటే శ్రేష్టమైతే మరి నన్ను ఎందుకు, కర్మ కన్నా జ్ఞానం గొప్పదంటున్నావు కదా, మరి ఎందుకు నన్ను కర్మం చేయమంటున్నావు, యుద్ధం చేయమంటున్నావు, ఇంతమందిని ఎందుకు చంపమంటున్నావు అని మరొకసారి ప్రశ్నించాడు. గత అధ్యాయంలో చెప్పినటువంటి శ్రీకృష్ణ భగవానుడు గత అధ్యాయంలో అర్జును దుఃఖసాగర్ నుంచి బయటకు తీసుకురావడం కోసం ఆత్మ యొక్క నిజమైనటువంటి స్థితిని పోయిన గీతాసారమైనటువంటి 2వ అధ్యాయంలో తెలియజేయడం జరిగిందనమాట. ఆత్మానుభవం తెలిపే బుద్ధియోగం కూడా కృష్ణ భక్తి రసభావన తెలియజేస్తుంది. అంటే బుద్ధియోగ మార్గం ఏదైతే ఉన్నదో ఇది ఆత్మానుభవాన్ని తెలియజేస్తుందన్నమాట. ఆత్మానుభవాన్ని తెలియజేసే బుద్ధియోగం కూడా తద్వారా ఎప్పుడైతే బుద్ధియోగాన్ని అనుసరించి ఆత్మానుభవాన్ని, ఆత్మ అంటే ఏంటో తెలుసుకున్నామో, ఆత్మ అంటే ఏమిటో తెలుసుకున్నప్పుడు అది ఆటోమేటిక్ గా కృష్ణ భక్తి రసభావాన్ని మనకి తెలియజేస్తుంది. అంటే కృష్ణ చైతన్యంలో పరమాత్మని, నేను శరీరమును కాదు నేను ఆత్మని అనేటువంటి బుద్ధియోగం ద్వారా ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో, భగవంతుని యొక్క నేను అంశను అనేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అప్పుడు ఆటోమేటిక్ గా అది మరింత మనం కృష్ణ భక్తిలో ఉండేటట్టుగా మనల్ని తెలియజేస్తుంది అనమాట. కొన్నిసార్లు ఏంటంటే కృష్ణ భక్తి భావం అనేది జడత్వంగా భావిస్తూ ఉంటారు కొంతమంది అనమాట, తప్పుగా భావించబడుతుంటుంది అని శిలా ప్రభుపాద భాషలో తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆ విధంగా అంటే కృష్ణ భక్తి భావన అంటే జడత్వం, అంటే ఏమీ ఎవరితో కూడా సంబంధం లేనటువంటి కర్మయోగం అనేటువంటి భావనలో ఉంటారు, వైరాంగ స్థితి అనుకుంటారు. కానీ అట్లా ఆ విధంగా అపార్థం చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కృష్ణనామాన్ని జపించడం కోసం ఏకాంత స్థానానికి వెళ్తారన్నమాట. వాళ్ళు ఎవరితో సంబంధం లేకుండా ఎక్కడో కూర్చుని మేము మాత్రం భగవంతునిపై దృష్టి సారించి సాధన చేస్తామని చెప్తారనమాట. కానీ వాస్తవానికి శిలా ప్రభుపాద చేస్తారంటే చెప్తున్నారంటే కృష్ణ భక్తి అది సంపూర్ణంగా శిక్షణ పొందకుండా, అంటే సంపూర్ణంగా కృష్ణ భగవానుని గురించి అవగాహన లేకుండా ఏకాంత స్థలంలో కృష్ణనామం జపం చేయటం అనేది అంత మంచి పద్ధతి కాదు. తద్వారా వ్యక్తి త్వరగా పతనము చెందేటువంటి అవకాశం ఉన్నది. అందుకనే శిలా ప్రభుపాద ఎప్పుడు చెప్పేదంటే సత్సాంగత్యము ద్వారా మాత్రమే మనం భక్తిలో మరింత స్థిరపడి మరింత ముందుకు వెళ్ళగలమని చెప్తారనమాట. ఏకాంతంగా ఉండటం వలన మనం అంతగా పురోగమించలేము. ఏ క్షణానైనా సరే భౌతికమైనటువంటి మాయా ప్రభావానికి లోనై పతనం చెందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కృష్ణ భక్తి భావం అంటే జడత్వము, అంటే తనని తాను ఒక్కడిగా ఐసోలేట్ చేసుకోవటం అనేటువంటి భావన కాదు అని శిలా ప్రభుపాద మన భాష్యంలో హెచ్చరిస్తున్నారు అనమాట. అలా చేయటం ద్వారా ఏదో చెట్టు కింద కూర్చునో ఏదో అరణ్యంలో కూర్చునో జపం చేస్తుంటే ఒకవేళ ఏంటంటే అది తెలిసి అమాయకమైనటువంటి జనులు భక్తి ప్రశంసలు మాత్రమే లభిస్తాయి తప్ప కృష్ణ భక్తి మార్గంలో ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉండదు. అందుకే అర్జునుడు సైతం కృష్ణ భక్తి భావన అంటే క్రియాశీలక జీవనం నుండి తను కూడా ఏంటంటే ఇలా చెప్తున్నా కాబట్టి బుద్ధియోగాన్ని అనుసరించి నేను కూడా కర్మ మానేసి వెళ్ళి నేను కూడా ఏకాంత స్థానంలో తపస్సు చేసుకుంటాను అని చేయాలని భావిస్తున్నాడు. అందుకని ఇటువంటి ప్రశ్న వేశారని శిలా ప్రభుపాద తమ భాష్యం ద్వారా తెలియజేశారు అనమాట. అంటే కృష్ణ భక్తి అంటే నీ మీద భక్తిని పెంపొందించుకున్నాయి అనే విషయాన్ని చెప్పి యుద్ధం నుంచి ఎట్లా తెలివిగా తప్పించుకున్నాము అనే ఆలోచన కృష్ణ అర్జునుడు చేస్తున్నాడు అని శిలా ప్రభుపాద భాష్యంలో ప్రస్తావించారన్నమాట. అయితే ఏంటంటే అందులో కూడా ఒక ఉత్తమమైనటువంటి మంచి గుణం ఏంటంటే ఒక ఉత్తమమైనటువంటి విద్యార్థి తనకి ఏ విధంగా సంశయం వస్తే తన గురువు ముందు ఆ విషయాన్ని ఉంచి ఉత్తమమైనటువంటి మంచి మార్గాన్ని చూపించమని అడుగుతాడో, ఇక్కడ కూడా అర్జునుడు చేసినటువంటి గొప్ప విషయం ఏంటంటే ఆ ప్రశ్నని అంటే నువ్వు చెప్పావు కదా ఇక అయిపోయి నేను వెళ్తున్నాను అనేటువంటి మాట కనకుండా కృష్ణుని ముందే పెట్టడం వల్ల తనలో ఉన్నటువంటి సంశయాన్ని అనమాట.
అందుకే ఎప్పుడైనా సరే మనం ఏంటంటే మనం ఏదైనా ఆధ్యాత్మికమైనటువంటి విషయం గురించి వింటున్నప్పుడు ఏమాత్రం అది చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు మనలో మనసులో ఏదైనా సరే సంశయం ఉంటే మన గురువుల ముందు మనం ప్రస్తావించాలి. దాన్ని అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏది ఆ, అయ్యో ఇది చాలా చిన్నది నేను చెప్తే ఏమనుకుంటారనే భావన ఉండకూడదు అనమాట. అది ఎంతదైనా కూడా మన శిక్షా గురువుల ముందు మనం కనుక ప్రస్తావిస్తే కూడా శిక్షా గురువులు అవి కనుక సమాధానం చెప్పగలిగితే తమకు తెలిసి ఉంటే సమాధానం చెప్తారు. ఇక్కడ తెలియకపోతే దాన్ని గురువుల ద్వారా సరైనటువంటి శాస్త్ర ప్రామాణిక ఆధారాల ద్వారా అటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పారు. ఎందుకంటే ఒక్కోసారి చిన్న చిన్న ప్రశ్నలు కూడా చాలా విశేషమైన లోతైనటువంటి భావాన్ని బయటకు తీసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే శ్రీమద్ భాగవతంలో కూడా మనకి చెప్పినట్టు ఎవరైతే భగవత్ సంబంధ జ్ఞానమైనటువంటి ప్రశ్నలు వేస్తారో వారి ద్వారా ప్రశ్నలు అడిగిన వారు, ప్రశ్నలకు సమాధానం చెప్పిన వారు, ప్రశ్నలు సమాధానాలు విన్నవారు కూడా భగవద్భక్తి మార్గంలో మరింత ముందుకెళ్తారనే విషయాన్ని అనేక సందర్భాల్లో మీకు ప్రస్తావించాను. చివరిలో అందుకని ఏమైనా ప్రశ్నలు ఉన్నాయని నేను అడుగుతుంటాను ప్రతిసారి అనమాట. యాజ్ యూజువల్ గా చాలా తక్కువ సార్లు మాత్రమే ప్రశ్నలు వస్తూ ఉంటాయి. సో ఇదే ప్రశ్న ఏ ప్రశ్న అయితే అర్జునుడు ఇక్కడ ప్రస్తావించాడో నన్ను యుద్ధం ఎందుకు చేయమంటున్నావు అంటే ఇది ఒక బుద్ధి యోగం జ్ఞానయోగం ఏదైతే ఉందో అది కర్మయోగానికన్నా మంచిది అంటున్నావు కదా, అందుకని నాకు చెప్పంటే దానికి సమాధానంగా భగవానుడు కర్మయోగం యొక్క విశేషతని కర్మయోగం యొక్క గొప్పతనాన్ని ఈ అధ్యాయంలో మనకి తెలియజేశారు. అందుకే ఈ యొక్క అధ్యాయానికి కర్మయోగము అని ప్రస్తావించడం జరిగింది. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. 3:2 వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య येन श्रायोऽहमाप्नुयाम् व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे तदेकं वद निश्चित्य येन श्रायोऽहमाप्नुयाम्. हरे कृष्ण. माता चलन माताजी. हरे कृष्ण माता. व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे तदेकं वद निश्चित्य येन శ్రేయోహమాప్నుయాం. భావం అనేక అర్థాలు కలిగిన నీ బోధలచే నా బుద్ధి మోహము చెందింది కనుక నాకు ఏది అత్యంత శ్రేయోదాయకమైనదో నిశ్చయముగా చెప్పవలసింది. హరే కృష్ణ. నువ్వు అనేక రకాలైన విషయాలు చెప్తున్నావు. కర్మయోగం అంటున్నావు, జ్ఞానయోగం అంటున్నావు, బుద్ధియోగం అంటున్నావు, చాలా విషయాలు చెప్తున్నావు స్వామి. నాకేందో కొంచెం నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, మోహం పొందాను. నేను ఏది 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 అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతున్నాను. కాబట్టి నాకు ఏది అత్యంత శ్రేయోదాయకము దయతో తెలియచేయి. ఇది భక్తుని యొక్క సంపూర్ణ శరణాగతి అన్నమాట. ఎప్పుడైతే శిష్యుడు తను వెళ్ళవలసిన మార్గము ఏదైతే ఉందో, లక్ష్యము ఏదైతే ఉందో దానికి ఒక క్లారిటీ లేనప్పుడు ఏం చేయాలంటే తన గురువుని ప్రశ్నించాలన్నమాట. తద్విద్ధి పరిపాతైన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శన అనేటువంటి అనమాట. ఎప్పుడు తత్వం మనకు దర్శనం అవుతుందంటే, భగవత్ సంబంధ జ్ఞానం ఎప్పుడు దర్శనం అవుతుందంటే ఎప్పుడైతే గురువును ఆశ్రయించి ఆయనని ప్రశ్నించి ఆ ప్రశ్నల ద్వారా సేవించి ప్రశ్నిస్తామో ఆ ప్రశ్నల ద్వారా సమాధానం ఏదైతే గురువు దగ్గర నుంచి మనం వింటామో అటువంటి సమాధానాల వలనే మనకి అసలైనటువంటి జ్ఞానము వస్తుంది. ఆ జ్ఞానము ద్వారానే తత్వం ఏదో అసలు అర్థమవుతుంది, మూలం ఏదో అర్థమవుతుంది, భగవద్ విషయం ఏదో మనకు అర్థమవుతుందని భగవాను చెప్పాడు. తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయా ఉపదేశంతితే జ్ఞానం. అలా చెప్పబడిందే అసలైనటువంటి జ్ఞానం. జ్ఞానిన తత్వదర్శన. ఆ జ్ఞానముతో ఎప్పుడైతే మన మనసులు వికసిస్తాయో, మన యొక్క బుద్ధి వికసిస్తుందో అప్పుడు భగవతత్వం సులభంగా అర్థమవుతుంది. అందుకని భక్తుడు ఏ విధమైనటువంటి శరణాగతి చేస్తాడో తన మార్గాన్ని, స్పష్టమైనటువంటి మార్గాన్ని తెలియచేయమని, తను వెటు వెళ్ళాలో తెలియజేయమనే మార్గాన్ని భక్తుడు ఎప్పుడైతే గురువును ఆశ్రయించి శరణాగతి చేస్తాడో అప్పుడు గురువు తెలియజేస్తామంట. ఇక్కడ అర్జునుడు అదే చేశాడు. తనకు కన్ఫ్యూజ్ అయిపోయినాను కాబట్టి నువ్వు కాదు వేరే వాళ్ళ చేత నేను చెప్పించుకుంటాను, నాకు నువ్వు చెప్పేది అర్థం కావట్లేనేటువంటి ఆలోచన లేడు. గురువుని అడిగాడు అనమాట. మళ్ళా స్వామి నువ్వు చాలా విషయాలు చెప్పావు 2వ అధ్యాయంలో. భక్తి యోగం అన్నావు, జ్ఞానయోగం అన్నావు, కర్మయోగం అన్నావు, బుద్ధి యోగం అన్నావు, చాలా రకరకాలుగా చెప్పావు కానీ నాకు అర్థం కాలేదు, నేను కన్ఫ్యూజ్ అయిపోయినాను. కాబట్టి నేనేం చేయాలో నువ్వు చెప్పు.
నాకు ఏది అనుకూలమో, నేను ఏది చేయదగిన వాడిని, అంటే నా శక్తి సామర్థ్యాలు ఏమిటో తెలుసు కాబట్టి నీకు నువ్వేం చెప్తే నేను అది చేస్తాను అనేటువంటి ఇది సంపూర్ణ శరణాగతి అనమాట. మనం కూడా మన గురువులను అదే విధంగా ఆశ్రయించాలి. గురువుని మీరు ఏం చెప్తే అది చేస్తామనేటువంటి ఆశ్రయం చేయాలి. వారు ఏదైతే మనకు నిర్దేశించారో, ఏదైతే చెప్పారో దాన్ని మనం తూచా తప్పకుండా పాటించాలి. భగవద్గీత ఉపోద్ఘాతంగా గడిపిన అధ్యాయంలో అనేక విషయాలు చెప్పబడ్డాయన్నమాట. సాంఖ్యయోగం గురించి చెప్పాడు భగవానుడు, బుద్ధియోగం గురించి చెప్పాడు, బుద్ధిచే ఇంద్రియ నిగ్రహం చెప్పాడు, ఫలాపేక్ష రహితగా కర్మ చేయటం ఎట్లాగో చెప్పాడు, ప్రారంభ దశలో సాధకుని స్థితి ఎలా ఉంటుందనే విషయాలను చెప్పాడు. కానీ ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం వివరించబడలేదని శిలా ప్రభుపాద తమ భాష్యంలో తెలియజేస్తారు, భగవద్గీత యథాతథంలో అన్నమాట. అందుకని వాటి సంపూర్ణమైన వాటి అన్నిటి మీద కూడా ఒక చక్కటి అవగాహన వచ్చే వరకు, అదేవిధంగా ఆచరణ చేయటం కూడా, నువ్వు చెప్పినవన్నీ నేను ఆచరించగలనో లేదో, అది ఎలా ఆచరించగలో ఒక పద్ధతి ఒక ప్రొసీజర్ కావాలి కదా. ఇప్పుడు ఏదైనా సరే ఒక వంట పదార్థం తయారు చేయాలంటే దానిలో అనేకమైనటువంటి దినుసులు కావాల్సి ఉంటాయి. ఆ కావాల్సిన దినుసులని లిస్టు చెప్పేస్తే సరిపోతుందా? ఎలా చేయాలో కూడా చెప్పవలసినటువంటి అవసరం అంటే అనమాట. ఒక పదార్థం ఎలా చేయాలో కూడా చెప్తే గానీ అది అంత సులభంగా రాదు. ఒకవేళ చెప్పినా కూడా ఒక్కోసారి అది మనం చేసేటువంటి సమయంలో ముందు వెనకలైనా కూడా లేదు, వేడి చేయాలంటే ఎంత వేడి చేయాలనే డౌట్ వస్తుంది. అట్లా అనమాట అనేక సందర్భాలు, అనేక డౌట్లు వస్తాయి. అటువంటిప్పుడు శిక్షా గురు అవసరం ఉంటుంది అనమాట. అందుకోసం ఏంటంటే ఏ విధంగా ఇది చిన్న చిన్న పనులకు కూడా మనం ఎవరైతే పెద్దల మాట విని మనం ముందుకెళ్తూ ఉంటామో ఇంట్లో చేసే చిన్న పనులకు కూడా అదే విధంగా భగవత్ సంబంధమైన ఆధ్యాత్మిక మార్గము ఎలా చేయాలో అనేక విషయాలు చెప్పావు నువ్వు. కానీ అవన్నీ ఒక క్రమ పద్ధతిలో, నేను ఎలా చేయగలను, నేను ఎలా చేయాలనే పద్ధతి కనుక నువ్వు చెప్తే నేను ఆచరిస్తాను. అందుకని అర్జునుడు అట్లా అడిగిన బయటికి అస్పష్టంగా గోచరించే అనేక విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు దాకా చెప్పిన సాంఖ్య యోగము, బుద్ధి యోగము, ఇంద్రియ నిగ్రహము, కర్మ ఫలాపేక్ష రహిత కర్మ, సాధకుడి పరిస్థితి, ఇవన్నీ కూడా నాకేదో కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది. ఒక ఆర్డర్లో, ఒక సీక్వెన్స్ లో, ఒక పద్ధతి ప్రకారం చెప్పోయా స్వామి, నేను ఆ విధంగా ముందుకెళ్తాను అని అర్జునుడు కృష్ణ భగవానుని వేడుకుంటున్నాడు. ఆ విధంగా సాధారణ వ్యక్తి సైతం ఎటువంటి కల్పనలు, వ్యతిరేక వివరణ లేకుండా అంగీకరించే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఒక క్రమ పద్ధతిలో ఒక చక్కగా వర్ణించబడిందో, వివరాలన్నీ కూడా డీటెయిల్డ్ గా చెప్పబడ్డాయో, అప్పుడు అందరూ కూడా అనుసరించేటువంటి మార్గం ఉంటుందన్నమాట. అందుకని అర్జునుడు ఆయన కోసం కాదు, మన కోసం, స్వామి కూడా అర్జునుడి గురించి కాదు, మన కోసము ఇటువంటి ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని, ముఖ్యమైనటువంటి అనమాట, అంటే అత్యంత ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని మనకి భగవద్గీత ద్వారా అందించాడు. తన ప్రశ్నల ద్వారా శ్రీకృష్ణునిపై నిష్ట కలిగిన వారికి భగవద్గీత యొక్క అంతరార్థం తెలుసుకొని కృష్ణ భక్తి రసభావన మార్గంలో సులభం చేస్తున్నాడు. అంటే మనలాగా ఎవరైతే కృష్ణ భక్తి భావాన్ని పెంపొందించుకొని కృష్ణ భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళ కోసం అర్జునుడు ఇటువంటి ప్రశ్న వేశాడనమాట. అంటే నువ్వు అనేక విషయాలు చెప్పావు, దాని ద్వారా నేను మోహం పొందాను, కాబట్టి నాకు ఏది మంచిదో ఎలా చేయాలో చెప్పవయ్యా స్వామి అని ఈ శ్లోకంలో అర్జునుడు అడగడం జరిగిందనమాట. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. శ్రీ భగవాను వాచ, ఎప్పుడైతే భగవానుని సంపూర్ణ శరణాగతితో ఆశ్రయించాడో అప్పుడు భగవానునికి నోరు తెరవడం మొదలుపెట్టాడన్నమాట. శ్రీ భగవాను వాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. హరికృష్ణ మాత చదవండి మొదలు. హరే కృష్ణ ప్రభు. శ్రీ భగవాన్ వాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, పాపరహితుడు అయిన అర్జున, ఆత్మానుభూతి కొరకు ప్రయత్నించే మానవులు రెండు రకాలుగా ఉన్నారని నేను ఇదివరకే వివరించాను. ఒకరు దానిని జ్ఞానముతో కూడిన తాత్విక కల్పన ద్వారాను, మరొకరు భక్తి యోగము ద్వారాను అర్థం చేసుకోగోరుతారు. హరే కృష్ణ. సో భగవాన్ ఏం చెప్తున్నా అంటే లోకేస్మిన్ ద్విధానిష్ట, రెండు రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి, విధానాలు ఉన్నాయి. ద్విధ రెండు రకాలు ఉన్నాయన్నమాట. పాపరహితుడైనటువంటి ఓ అర్జున, ఆత్మానుభూతిని పొందగలిగినటువంటి మానవులు, అంటే నేను ఆత్మను,
నేను భగవంతుని యొక్క పరమాత్మ యొక్క అంశను అనేటువంటి భగవతత్వం, భగవంతునితో జీవుడికి పరమాత్మకి ఉన్నటువంటి ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలనే విషయాలు వ్యక్తులు రెండు రకాలుగా ఉంటారు. ఒకళ్ళు సాంఖ్యం ద్వారా, అంటే తాత్విక కల్పనలు, అంటే ఒక లాజికల్ గా అనమాట, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఇది రావడానికి కారణం ఏంది, దీనికి మొదలు ఎక్కడ, దీని చివరి ఎక్కడ, ఇట్లా అనమాట. భౌతికమైనటువంటి తమకున్నటువంటి పరిమిత జ్ఞానంలో ఉన్నటువంటి కల్పన ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, మరికొందరు భక్తి యోగం ద్వారా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఒకళ్ళు తాత్వికమైనటువంటి కల్పన ద్వారా, ఇప్పుడు భగవంతుడు ఏడి అంటే ఏది చూపించని కొంతమంది అడుగుతుంటారు కదా, ఏడు నీకు తెలుసా భగవంతుడు ఉన్నాడని, ఉంటే చూపించి ఉంటుంటారు కదనమాట. అట్లా అనమాట. ఇటువంటి తాత్విక కల్పనల ద్వారా ప్రయత్నం చేసేటువంటి కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు అనమాట. కానీ భక్తి ఉన్న వారికి భగవంతుడు అన్ని చోట్ల ఏ విధంగా అయితే దర్శనం ఇస్తాడో, అదే విధంగా ఇక్కడ భగవానుడు చెప్తున్నామట. రెండు రకాలు ఉన్నారు. ఒకళ్ళు తాత్విక కల్పన ద్వారా, జ్ఞానయోగం ద్వారా అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. మరొకరు భక్తి యోగం ద్వారా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. నేను గతంలో మీకు ఒక చిన్న 1-2-3 సందర్భాల్లో చెప్పుకున్నాను అనమాట. ఒక నది ఉన్నది, ఆ నదికి యువతల ముగ్గురు యోగులు కూర్చొని ఉన్నారు, అవతల స్వామి ఉన్నారన్నమాట, శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు. ఈ ముగ్గురు యోగులు ఎవరంటే, ఒకరు కర్మయోగి, ఒకరు జ్ఞానయోగి, ఒకరు భక్తి యోగి. ముగ్గురు యోగులు కూర్చొన్నారు అనమాట. కర్మయోగి ఏంటంటే ఆయనకి ఈత వచ్చు, నది ఇటు నుంచి అటే వెళ్ళాలో తెలుసు అనమాట. అందుకని ఆ నదిలో ఈత కొట్టుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్ళి భగవంతుని చేరేటువంటి ప్రయత్నం చేసి భగవంతుని చేరాడు. ఇంకొక వ్యక్తి జ్ఞానయోగి అనమాట. అంటే కొంచెము హరే కృష్ణ అది నెల నానే రాదట మాతాజీ. హరే కృష్ణ మాతాజీ అని చెప్తున్నారా? ఓకే మాతాజీ అన్మ్యూట్ అయింది. ఓకే ఓకే ఓకే. సో ఒక నదికి యువతల వైపుగా ముగ్గురు యోగులు ఉన్నారు. ఒకరు కర్మయోగి, ఒకరు జ్ఞానయోగి, ఇంకొకరు భక్తి యోగి. ఆ నదికి అవతల వైపుని భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు అన్నమాట. ఈ కర్మయోగి అనేటువంటి వాడు ఏంటంటే ఈత వచ్చినవాడు, అంటే నదిలో ఈత కొట్టుకుంటూ వెళ్ళి అవతల వైపు స్వామిని చేరేటువంటి ప్రయత్నం చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి. జ్ఞానయోగి ఏంటంటే కొంచెం పరిణితి చెందినటువంటి వ్యక్తి అనమాట. తాను ఒక పడవ తయారు చేసుకుని ఆ పడవలో తాను కూర్చొని పడవను నడుపుకుంటూ అవతలకు వెళ్ళి చేరేటువంటి వ్యక్తి జ్ఞానయోగి. మరి భక్తి యోగి అంటే, ఆ భక్తి యోగికి అటువంటిది రెండు పద్ధతులు తనకు తెలిసిందల్లా ఒకటే, భగవంతుని సంపూర్ణ శరణాగతి అనమాట. స్వామి నీవే తప్ప ఇతపరం బెరుంగనటువంటి ఆశ్రయిస్తాడు. భగవంతుని పాద పద్మాలని మనస్సులోనే ధారణ చేసి, నీవు తప్ప నాకు ఇంకా వేరేదేమీ లేదు అనేటువంటి ఆశయంతో నీవే నన్ను రక్షించుకో, నువ్వే నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళాలంటే సంపూర్ణంగా ఎప్పుడైతే భగవంతునికి శరణాగతి చేశాడు అటువంటి భక్తి యోగం అన్నమాట. ఈ కర్మయోగి ఈదుకుంటూ వెళ్ళి స్వామిని చేరాడు. జ్ఞానయోగి పడవ నడుపుకుంటూ, పడవ తయారు చేసుకుని నడుపుకుంటూ స్వామి దగ్గరికి వెళ్ళాడు. భక్తి యోగి మాత్రం ఎప్పుడైతే సంపూర్ణ శరణాగతి చేశాడో స్వామి వచ్చి తన దగ్గరికి భక్తుని తీసుకువెళ్ళిపోయారు అనమాట. ఇట్లా ఈ 3 రకాలైన యోగ మార్గాలు ఉన్నా కూడా ఇందులో 2 రకాలైనటువంటి ఏదైతే తాత్విక కల్పన ద్వారా, భక్తి యోగం ద్వారా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. దేన్ని ఆత్మానుభూతిని అనమాట. అంటే ఆత్మ గురించినటువంటి జ్ఞానాన్ని, ఆత్మ జీవాత్మ పరమాత్మ, జీవాత్మ పరమాత్మ సంబంధము, ఈ జ్ఞానాన్ని భక్తి యోగం ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ సందర్భంగా కొన్ని డిక్షనరీలోని పదాలని మీకోసం తెలియజేస్తాను. ఒకటి ఏంటంటే ధర్మం. అంటే ధర్మం అంటే ఏంటంటే లోకాన్ని ధరించేది. నిఘంటువులలో డిక్షనరీలో చెప్పిన విషయం అంటే లోక వ్యవహారాలను అందరికీ న్యాయం జరిగే పద్ధతిలో నిర్వహించేది ధర్మం అనమాట. అలాగే శృతి స్మృతుల ధర్మబద్ధమైనటువంటి కృత్యాలను తెలియజేస్తాయి. మొత్తం ధర్మం 10 రకాలుగా ఉంటున్నటువంటి నిఘంటు యొక్క వ్యాఖ్యానం అనమాట. అంటే ధృతి, క్షమ, దమం, ఆస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, బుద్ధి, విద్య, సత్యం, అక్రోధం అనేటువంటి 10 అంశాల ద్వారా ధర్మాన్ని నిర్వచిస్తారు. అలా విధంగా తత్వం అంటే ఏమిటంటే పరమాత్మ గురించి తెలియజేసేది అసలైన తత్వం అనమాట. ఇందాక చెప్పుకున్నాం, తద్విద్ధి పణిప్రాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శన. ఇక్కడ జ్ఞానికి అప్పుడు తత్వం అనమాట, పరమాత్మ గురించినటువంటి జ్ఞానం వస్తుంది. అంటే జ్ఞానం అంటే ఏంటి అంటే మోక్ష విషయమైనటువంటి బుద్ధి లేదా తెలివిని
జ్ఞానము అని అంటారని నిఘంటువులు మనకు తెలియజేస్తున్నాయి. మరి విజ్ఞానం అంటే ఏంటంటే విశేషమైనటువంటి జ్ఞానం, అంటే భగవత్ సంబంధ విషయములు ఏవైతే శాస్త్రాలలో తెలియచేయబడి ఉన్నాయో ఆ శాస్త్రాలలో చెప్పబడినటువంటి భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము అది విశేష జ్ఞానము కాబట్టి విజ్ఞానం అన్నారు. మరి యోగం అంటే ఏంటండి అంటే యోగానికి అనేక రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. కానీ అందులో మొట్టమొదటి అంటే అపూర్వమైన ప్రాప్తి, అంటే ఏది పొందితే ఇంకా ఏది పొందవలసినటువంటి అవసరం లేదో అది పొందగలగటమే యోగం. బుద్ధి ద్వారా భగవంతుని పొందగలగటమే బుద్ధి యోగం. కర్మ ద్వారా భగవంతుని పొందగలగడమే కర్మయోగం. జ్ఞానం ద్వారా భగవంతుని పొందగలగడమే జ్ఞానయోగం. ఆ విధంగా యోగాన్ని ఆ విధంగా మనం నిర్వచించు. దానికి మిగిలినటువంటి అనేక అర్థాలు ఉన్నాయి. కానీ మనకు ఆధ్యాత్మిక సంబంధించినంత వరకు యోగం అంటే ఏంటంటే భగవంతుని చేరేటువంటి విధానాన్ని మనకు తెలియచేసి దానిలో మనల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విషయం అన్నమాట. ఇది అంతవరకు అది చెప్పినటువంటి విషయం అన్నమాట. తర్వాత 2:39 రెండో అధ్యాయం 39వ శ్లోకంలో సాంఖ్యయోగం కర్మయోగం అనేటువంటి రెండు విషయాలని భగవానుడు మనకు తెలియజేశాడు అనమాట. మనంతరం విని వింటాం జగన్ ప్రభు ద్వారా అనమాట. అదే విషయం భగవానుడు ఈ శ్లోకంలో మరింత వివరిస్తున్నాడు. ఏమనంటే ఆత్మ భౌతిక పదార్థాల అధ్యయమైన సాంఖ్యయోగం ఏదైతే ఉందో ఇది మానసిక కల్పనలను కావించటం, విషయ ప్రయోగాత్మక జ్ఞానం, తాత్విక చింతన చెప్పుకున్నాం. ఏది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, దీనిలో చదువుతుంది, దానిలో సృష్టిలో మొత్తం అణువుల యొక్క మాలిక్యూల్స్ ఇవన్నీ సైన్స్ అంతా చెప్తుంటారు. అంటే ప్రతిదాన్ని కూడా తాము ఊహించుకునేటువంటి విషయములు, పరిమితమైనటువంటి విషయ జ్ఞానం ద్వారా తెలుసుకునేటువంటి వాళ్ళు ఏవైతే ఉన్నారో అటువంటి వాళ్ళు సాంఖ్యయోగాన్ని అనుసరిస్తే రెండవ రకం వాళ్ళు ఏంటంటే 2వ అధ్యాయం 61వ శ్లోకంలో చెప్పబడింది. కేవలం కృష్ణ భక్తి భావనలో కర్మాచరణ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది 2వ అధ్యాయం 61వ శ్లోకంలో చెప్పబడింది అనమాట. అందుకే కృష్ణ భక్తి భావనే బుద్ధి యోగం అని భగవానుడు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు ఈ శ్లోకంలో అని శ్రీల ప్రభుపాద తన భాషలో చెప్తున్నారు అనమాట. కర్మ చేయటం ద్వారా మానవుడు కర్మ బంధం నుంచి విడిపడగలడు. ఇప్పుడు కర్మ ఫలాన్ని భగవత్ అర్పితం చేసినప్పుడు, పైగా కర్మ ద్వారా, అటువంటి కర్మ ద్వారా అంటే కర్మఫల త్యాగము చేసేటువంటి కర్మ ద్వారా ఎటువంటి దోషం కూడా ఉండదని భగవానుడు 2వ అధ్యాయంలో 39వ శ్లోకంలో చెప్పుకున్నారు. మనందరం ఆల్రెడీ ఇప్పటికే వినున్నాం అన్నమాట. అందుకే బుద్ధియోగం అంటే ఏంటంటే శ్రీకృష్ణుని పైననే సంపూర్ణంగా ఆధారపడటం ద్వారా ఇంద్రియాలను నియంత్రించడం అనే విషయాలని ఈ యొక్క 2 శ్లోకాలు 39, 31 కనుక వింటే మనకు అర్థమవుతుంది. అందుకని ఒకసారి 39, 61 శ్లోకాలు విందాం. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి ఉంటుంది 2వ అధ్యాయం 39వ శ్లోకం. ఇంతవరకు ఈ జ్ఞానమును నేను సాంఖ్యాన్ని అనుసరించి నీకు వివరించాను. ఇప్పుడు దానిని ఫలాపేక్ష లేనటువంటి కర్మ రూపాంతో వివరిస్తాను. ఓ పృథాకుమారా, అట్టి జ్ఞానాన్ని అనుసరించి అంటే కర్మఫల త్యాగం అనేటువంటి జ్ఞానాన్ని అనుసరించి నీవు వర్తించావంటే నువ్వు కర్మబంధం నుంచి విడిపోతావు. నీకు ఎటువంటి నువ్వు చేసేటువంటి కర్మ వల్ల ఎటువంటి బంధంతో ముడిపడవు నువ్వు అని చెప్తున్నారు. అదే 61వ శ్లోకంలో తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇంద్రియాలను పూర్తిగా నియంత్రించి వానిని వశం చేసుకుంటే, వశం అందించుకుని నాయందే చిత్తము లగ్నముగా చేయుడు మనుషుడు స్థితప్రజ్ఞుడు. ఎవరైతే ఇంద్రియాలను పూర్తిగా నియంత్రించి వాటిని వశం చేసుకుని నా మీద చిత్తము ఎవరైతే నిలుపుకొని ఉంటారో, లగ్నం చేస్తారో అటువంటి మనుషుడు స్థితప్రజ్ఞుడు అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అందుకని శ్రీల ప్రభుపాద భాషను చెప్తారు, ధర్మం తత్వం వలె ఈ 2 యోగాలు కూడా, ఏ 2 యోగాలు, బుద్ధి యోగం కానీ లేకపోతే సాంఖ్యయోగం కానీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయన్నమాట. జ్ఞానయోగం కానీ బుద్ధియోగం కానీ. తత్వము లేనటువంటి ధర్మం కేవలం సిద్ధాంతం లేదా మూఢ విశ్వాసం అయితే, అంటే భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం లేనటువంటి ధర్మం మనం ఆచరించేదైతే ఉంటుందో అది కేవలం సిద్ధాంతము లేకపోతే మూఢ విశ్వాసం అవుతుందన్నమాట. అంతేగా ఇప్పుడు మనం అనేకమైనటువంటి మూఢ విశ్వాసాలు మనం చూస్తుంటాం. అదేంటంటే ఎవరో ఏదో చేశారని అందరూ చేయటం అనమాట. నిన్ననే ఎవరో ఇక్కడ మా ఇంటి దగ్గర అనమాట, వాళ్ళది ఏం వ్రతం అది, వటపత్ర శాఖ వ్రతం,
సావిత్రి వ్రతం, వటపత్ర శాయ వ్రతం. మా అమ్మ చెప్తున్నాను నేను. ఎవరో ఏదో సావిత్రి వ్రతం, వటపత్ర శాయ వ్రతం అని చెప్పారనమాట. అంటే దాంట్లో ఏం కంటెంట్ అంటే ఏమీ లేదు, భక్తికి సంబంధించినటువంటి విషయం ఏమీ లేదనమాట. కేవలం అది మూఢ విశ్వాసంగా వాళ్ళు చేశారు కాబట్టి నేను చేయటము, నేను చేశారు కాబట్టి వాళ్ళు చేయటము అనేటువంటి మార్గంలో ముందుకు వెళ్ళిపోతుండదు. ధర్మం లేనటువంటి తత్వం కేవలం మానసిక కల్పన కాగలదు. అదేవిధంగా అంటే ఎందుకు చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఇవి రెండు కూడా భగవత్ సంబంధంతో ముడిపడి ఉన్నాయా లేదా, ఇది ఇది ముఖ్యం అనమాట. మనని ఎవరైనా ఏదైనా చేయమని అడగచ్చు, ఏమైనా చేయమంటే ఎందుకు చేస్తున్నాం, అది మనకు తెలిసి ఉండాలి. ఎలా చేస్తున్నాము అది తెలిసి ఉండాలి. ఈ రెండు భగవంతునితో సంబంధపడినట్టు భగవత్ సంబంధ విషయంతో ముడిపడి ఉన్నాయా, అది ఏదైనా కావచ్చు. కరోషి యదస్నాసి జుహోషి దదాసి తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఇది భగవంతునికి అర్పించే విధముగా ఈ యొక్క సేవా కార్యక్రమాలు ఉన్నాయా, కేవలం భౌతికమైనటువంటి కల్పనల కోసము మూఢ విశ్వాసాల్లాగా ఇటువంటి మార్గాలన్నీ కూడా మానసిక కల్పనల్లాగా ఉన్నాయి. ఇది ముఖ్యాంశం అనమాట. ముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాల్సింది, ఎటువంటి కర్మ అయినా సరే పరతత్వాన్ని అనుభూతి పొందాలంటే నిష్ఠగా సాధన చేసేవారే చివరకు కృష్ణ భగవంతుని యొక్క భగవద్భక్తిని పొందగలుగుతారు. అందుకని శ్రీకృష్ణుడే పరమ లక్ష్యమై ఉన్నాడు. అన్ని విధాలు కూడా ఏది చేసినా కూడా భగవంతుని లక్ష్యంగా మాత్రమే ఉండాలి. ఆ భగవంతుని లేకుండా దాని మనం ఏమి చేసినా కూడా, అంటే మనలో భక్తి మార్గాన్ని పెంపొందించకుండా చేసేది ఏవైనా సరే నిష్ఫలము, భౌతిక బంధ కారకాలు అవుతాయి తప్ప భగవద్భక్తిని, భగవంతుని దగ్గరికి మనం చేర్చేటువంటి ఆత్మానుభూతిని ఎప్పటికీ ఇవ్వలేదు. అందుకని భగవానునితో పోల్చినప్పుడు జీవుని యొక్క నిజస్థితి తెలుసుకోవటమే ఈ యొక్క ఏ యోగమైనా కూడా దాని యొక్క ముఖ్యోద్దేశము. పరోక్ష మార్గంలో మనోకల్పనలతో మానవుడు క్రమంగా కృష్ణ భక్తి భావన స్థితికి రావచ్చు, లేదా రెండో మార్గమైనటువంటి భక్తి యోగం ద్వారా కృష్ణ భక్తి ఎందు ప్రత్యక్ష సంబంధం ఏర్చుకుని ఈ రెండిట్లో కృష్ణ భక్తి భావన మార్గాన్ని అలవాటు చేసుకోవచ్చు. ఈ రెండిట్లో భక్తి యోగ మార్గమే ఉత్తమమైనది అని భగవానుడు తెలియజేస్తున్నారు. హరే కృష్ణ ప్రభు, టైం అయిపోయింది అనుకుంటాను. ఐ విల్ స్టాప్ హియర్. ఇప్పటిదాకా చెప్పుకునేటువంటి విషయాల్లో ఏమైనా సరే ఉన్నదా? ఓకే, ఓకే, ఇంకా 10 నిమిషాలు ఉంటాయి. ఓకే, వెరీ గుడ్. సో ఈ రెండింటినీ కూడా సాంఖ్యయోగం అంటే తాత్విక కల్పన ద్వారా చేసేటువంటి సాంఖ్యయోగము, కృష్ణ చైతన్యంతో కూడినటువంటి బుద్ధి యోగము, ఈ రెండింటి మధ్యన ఒకసారి కంపేర్ చూద్దాం. సాంఖ్యయోగం పరోక్ష మార్గం, అంటే ఇండైరెక్ట్ వే అనమాట. అంటే నేరుగా భగవంతునితో సంబంధం లేకుండా ఎప్పటికో మనల్ని భగవంతుడి దగ్గర తీసుకువెళ్ళే అవకాశం ఉన్నటువంటి మార్గము సాంఖ్యయోగం. అదే సందర్భంలో బుద్ధియోగం ఏదంటే కృష్ణ చైతన్యంతో బుద్ధియోగం ఏదైతే ఉందో ఇది ప్రత్యక్ష మార్గం, నేరుగా డైరెక్ట్ రూట్ అనమాట. మన కర్మను నేరుగా కృష్ణ చైతన్యం కోసం ఆచరించేటువంటి విధానం. మనం ఏ కర్మాచరణ చేస్తున్నామో, మనం ఏదైతే భగవన్ నామస్మరణ చేస్తున్నామో, 16 మాలలు జపం చేస్తున్నామో, ఏకాదశి వ్రతం చేస్తున్నామో, ఇవన్నీ కూడా కృష్ణ కథలు వింటున్నాము, కృష్ణ లీలలు వింటున్నాము, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, అర్చనం, వందనం, పాదసేవనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం, ఈ నవవిధ భక్తి మార్గాన్ని ఏదైతే అనుసరిస్తున్నామో ఇది ప్రత్యక్ష మార్గం అన్నమాట. తర్వాత సాంఖ్యయోగం ఎటువంటిదంటే వ్యక్తిగత ప్రయత్నంపై ఆధారపడటం. అంటే మనం ఎంతవరకు దానిని ఎఫర్ట్ చేయగలము అనేటువంటి తమ పరిమితమైనటువంటి సామర్థ్యంతో ప్రయోగాత్మకంగా జ్ఞానం తత్వం ద్వారా అర్థం చేసుకునే వారి కోసం అన్నమాట. ఇది తమకి వాళ్ళు ఎవరైనా సరే ఈ మార్గంలో వెళ్ళాలంటే వాళ్ళకున్న పరిమిత జ్ఞానంతో, ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే భగవద్గీత పుస్తకం ఉన్నది, భగవద్గీతని మనం తీసుకొని మన అంతటా మనం చదువుకున్నాము, మనకు ఎంతవరకు అర్థమవుతుంది, ఆ అర్థమైన దాంట్లోంచి మనం ఎంత లోతుగా వెళ్ళగలము. శిలాప్రభుపాద భాష్యం ఇచ్చినప్పటికీ కూడా మనంతటా మనం చదివితే శిలాప్రభుపాద భాష్యాన్ని మనకు అర్థం కాకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం ఆచార్యుల ద్వారా, మన గురువుల ద్వారా, మన శిక్షా గురువుల ద్వారా విన్నామో అప్పుడు మరింత అవగాహన మనకు వచ్చేటువంటి అవకాశం. మనంతటా మనం చదువుకునేది, ఇప్పుడు ఉదాహరణకు మన పిల్లలు ఉన్నారు, స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, అన్నిట్లో టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా. ఎవరైనా సరే ఆ టెక్స్ట్ బుక్స్ సిలబస్ అని ఆధారపడి కదా చదువులు చెప్పేది. ఆ టెక్స్ట్ బుక్స్ అని ఆధారపడి చదువులు చెప్పినప్పుడు స్కూల్ ఎందుకు, కాలేజీలు ఎందుకు? ఆ పుస్తకాలు అప్పుడు కొనుక్కొని ఇంట్లో కూర్చొని ఎవరికి వాళ్ళు ఆ పుస్తకాలు చదువుకొని తద్వారా ఆ జ్ఞానాన్ని పొంది పరీక్షలకు వెళ్ళి రాసి రావచ్చు కదా. కాదు, అది సాధ్యం కాదు. ఎందుకంటే అది ఎవరో ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ అర్థమయ్యేటువంటి విషయం కాదు. అదేవిధంగా
భగవద్గీతను కూడా, భగవంతుని యొక్క భక్తి మార్గాన్ని కూడా మనం ఏంటంటే సాధన ద్వారానే, మనము సత్సాంగత్యం ద్వారానే మనము పెంపొందించుకోగలము. మన వ్యక్తిగతమైనటువంటి ప్రయత్నంపై ఆధారపడటము అంత సులభమైనటువంటి విషయం. ఎవరో చాలా మంది వెరీ రేర్ పర్సన్స్ ఉంటారు, ఎవరో కోటికొక్కడు ఎవరన్నా ఉంటారు. వాళ్ళు ఏంటంటే జస్ట్ ఇంట్లో కూర్చొని చదివి రాసి పాస్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు. అది సామాన్యులకి ప్రమాణం కాదు. సామాన్యులకి ఏది ప్రమాణం అంటే దాన్ని మనం ఫాలో అవడం అనమాట. అయితే రెండవది ఏంటంటే బుద్ధి యోగం ఏదైతే ఉందో, కృష్ణ చైతన్య మార్గం ఏదైతే ఉందో, ఇది కృష్ణ కృపపై ఆధారపడి, వ్యక్తిగత ప్రయత్నం కాదు, ఇది కేవలం కృష్ణ కృపపై ఆధారపడి ఉంటుందన్నమాట. ఇంద్రియ నిగ్రహము శుద్ధ స్థితికై తన పరిమిత సామర్థ్యంపై ఆధారపడకుండా పూర్తిగా భగవానునిపై ఆధారపడటం, ఇది సులభమైనది, ఉత్తమమైనది. ఇది కృష్ణ చైతన్య మార్గం, బుద్ధి యోగాన్ని అనుసరించనమాట. తర్వాత సాంఖ్యయోగంలో విజయంపై సందేహం, అంటే తద్వారా మనము అంతిమ లక్ష్యాన్ని చేరవచ్చు, చేరుకోలేకపోవచ్చు. అంటే చివరి మెట్టైనటువంటి కృష్ణ కృపని పొందొచ్చు, పొందలేకపోవచ్చు. కానీ బుద్ధి యోగం, కృష్ణ చైతన్య మార్గం ఏదైతే ఉన్నదో, ఇందులో విజయం నిశ్చయం అన్నమాట. శ్రీకృష్ణునిచే భక్తుల చేయబడిన శక్తితో, సత్సాంగత్యంతో ఇవ్వబడినటువంటి శక్తితో, కృష్ణ కృపతో వ్యక్తి కర్మ ఫల బంధం నుంచి ఏదైతే 2వ అధ్యాయం 39వ శ్లోకంలో చెప్పబడిందో సులభంగా విముక్తి కాగలడు. ఈ విధమైనటువంటి యోగ మార్గంలో ఎటువంటి లోపము లేదు. ఎందుకంటే అనేకమైనటువంటి మహానుభావులు, మహాభక్తులు, ఆచార్యులు, గురువులు వీళ్ళందరూ కూడా ఆచరించి ప్రామాణికంగా మన ముందు చూపించి, మన కళ్ళ ముందే వాళ్ళు ఉన్నతమైనటువంటి భగవద్భక్తి భావనా స్థితిలో, కృష్ణ భక్తి భావనా స్థితిలోకి వెళ్తాం. మనందరం సాక్షాత్తుగా మనందరం చూస్తున్నటువంటి విషయం. అందువల్ల ఇంకందులో డౌటే ఉంది, ఇందులో విజయం నిశ్చయం. వాళ్ళందరూ సాధన చేయగలుగుతున్నారు కాబట్టి, వారంత చేయలేకపోయినా మనకు చేతనైనంత వరకు మనం సాధన చేస్తే ఎప్పటికైనా సరే మనం పురోగమించి విజయాన్ని చేరుకునే అవకాశం ఉంది. వేరే సాంఖ్యయోగాన్ని అనుసరించి భగవంతుని చేరినటువంటి వాళ్ళని ఎంతమందిని చూస్తాం మనం ఆల్మోస్ట్ ఎవరు కనపడరు మనకు అసలు అన్నమాట. తర్వాత ఏంటంటే ప్రాథమిక శుద్ధీకరణ, అంటే ఈ సాంఖ్యయోగంలో చేయాలంటే ముందు ఒక ఇనీషియల్ గా ఒక ప్రాథమికమైన శుద్ధీకరణ కార్యక్రమం ఉండాలి. నిర్దేశించిన విధానం ద్వారా అవసరం ఇంద్రియాలను క్రమంగా శుద్ధి చేసే తాత్విక మార్గ ప్రక్రియ, అంటే ఒక స్పెసిఫిక్ ప్రోగ్రామ్ అనమాట. తప్పనిసరిగా ఆ మార్గం ద్వారా మాత్రమే ప్రయాణించి, అందులో చెప్పినటువంటి నియమ నిబంధనలన్నిటినీ ఆచరించి, తాత్విక కల్పనల ద్వారా, పరిమిత సామర్థ్యం ద్వారా భగవంతుడిని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇది తాత్విక మార్గ ప్రక్రియ. ఇది ప్రాథమికమైనటువంటి శుద్ధీకరణ. వేరాజ్ బుద్ధి యోగంలో, కృష్ణ చైతన్య మార్గంలో ఇందులో లక్ష్యము మార్గము రెండు ఒకటే. కృష్ణ చైతన్యమే శుద్ధి ప్రక్రియ. అంటే మనం ఎక్కడికి చేరాలి, ఎలా చేరాలి, ఈ రెండు కూడా తెలియజేసేదే కృష్ణ చైతన్య ప్రక్రియ. చాలా సులభం అనమాట. 1, 2, 16 ఒకే ఒక మంత్రం, 2 ఏకాదశులు, 16 మాలలు చెప్పడం, 16 మాలలు చెప్పడం చేయటం, ఇంతకు మించి ఇంకేం లేదు. 1, 2, 16 ఏవైతే 4, 1, 2, 4, 16 అంటే 4 నియమాలు. నో మీట్ ఈటింగ్, మాంసాహారము, మద్యపానము, జూదము, వ్యభిచారం, ఈ 4టికి దూరంగా ఉండటము, 2 ఏకాదశులు చేయటము, హరే కృష్ణ మహామంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే అనే ఒక మంత్రాన్ని 16 మాలలు జపం చేయటము. ఇంతే మినిమం, ఇది స్టాండర్డ్ ప్రిస్క్రిప్షన్ అనమాట. ఇది అందరికి కూడా ఇదే చైతన్య మార్గము, ఇదే లక్ష్యము, రెండింటినీ తెలియజేసేది ఇదే అనమాట. ఆ విధంగా ఈ యొక్క సాంఖ్య యోగాన్ని, బుద్ధి యోగాన్ని రెండింటినీ కూడా భగవానుడు మనకి వివరించేటువంటి ప్రయత్నము ఈ అధ్యాయంలో చేస్తారు. తద్వారా మనము కృష్ణ చైతన్య మార్గంలో మరింత ముందుకు వెళ్ళాలనేటువంటి అవకాశంతో అన్నమాట. హరే కృష్ణ. ఇప్పుడు ఈ యొక్క శ్లోకం పూర్తయింది, ఇక్కడతో నేను ఆపుతున్నాను. మిగిలిన శ్లోకాలు, మిగిలిన విషయాలు మనము మళ్ళా వచ్చే వారం మాట్లాడుకుందాం. హరే కృష్ణ. ఇప్పటిదాకా చెప్పినటువంటి విషయాల్లో ఏమైనా సరే మార్పులు చేర్పులు ఉంటే తెలియజేయగలరు. ప్రశ్నలు లేదా మీకు నచ్చినటువంటి ముఖ్యాంశాలు ఏమన్నా ఉంటే తెలియజేయగలరు. హరే కృష్ణ. ఏమైనా ఉన్నాయి? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. దండ ప్రభు. భక్తులందరికీ ఎవరికైనా ఏమైనా సందేహాలు కనుక ఉంటే ఇప్పుడు అడగచ్చు, ప్రభు మనకి సమాధానం చెప్తారు. ఇంకా మన దగ్గర టైం ఉంది, ఎందుకంటే ఇది ఇప్పుడు చెప్పే ఏదైతే ఉందో
అది మనం రోజు ఏదో విధంగా మనం చూస్తూనే ఉంటాం, మనం అనుభవిస్తూనే ఉంటాం. సో దాని గురించి ఇప్పుడు ఎక్కువ సందేహాలు రావాలని నేను అనుకుంటున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి మాతాజీ. 1, 2, 4, 6 అన్నారు. 4 అంటే నియమాలు, 16 అంటే హరే కృష్ణ మాలలు. మంత్రం. ఈ అవును 1, మాలలు. 2 ఒకే ఒక్క మంత్రం మాతాజీ, హరే కృష్ణ మహామంత్రం ఒకటే మంత్రం. 2 ఏకాదశులు, 2 ఏకాదశులు, నెలకి 2 4 ఏకాదశి. 4 నియమాలు, 16 మాలలు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రభు. సాల్వలేదు మీ గొంతు, చెప్పండి. హరి బోల్. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఒకటి విజ్ఞానం శాస్త్రాదుల యందలి విశేష జ్ఞానం అని మీరు చెప్పారు ఇక్కడ. అవునవును, అయితే అనుభవం అని కూడా చెప్పినట్టు కరెక్టేనా? కరెక్ట్, 2 వాస్తవం. ఎందుకంటే శాస్త్రాలలో చెప్పింది అంటే సాధనలో ఎలా చేయొచ్చు అనేది చెప్పేది శాస్త్రంలో చెప్పేది, కాబట్టి 2 మీరు కరెక్ట్. అది కూడా కరెక్ట్. నేను చెప్పింది ఏంటంటే నిఘంటువులో ఏం చెప్పారో మాత్రమే చెప్పాను నేను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఈ లోపల ఇంకెవరైనా ప్రశ్నలు అడిగేటువంటి అడగచ్చు. ఈ లోపల కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. ఒకటేంటంటే ఇవాళ అందరికీ కూడా పూరిలో ఉన్నటువంటి జగన్నాథుడి యొక్క స్నానయాత్ర శుభాకాంక్షలు అందరికి కూడా. భగవంతుని మీరు అందరు కూడా నేరుగా వెళ్ళి చూడగలిగిన వాళ్ళు వెళ్ళి చూస్తున్నారు, చూడలేని వాళ్ళు టీవీలో చూసి ఆనందిస్తున్నారు. చాలా సంతోషమైన విషయము. మరి ఇప్పటిదాకా చూడకపోతే లైవ్ టెలికాస్ట్ ఉన్నది టీవీలో, అందరూ చూడొచ్చు అనమాట. హ్యాపీగా చూసుకోవచ్చు, అందరు కూడా లైవ్ టెలికాస్ట్ చూసుకోవచ్చు. ఇది స్నానయాత్రకు సంబంధించిన విషయము. రెండోది ఏంటంటే మా అబ్బాయి పెళ్లి ముందు నేను ఆపేయడం జరిగింది క్లాస్ చెప్పడము. తర్వాత మళ్ళీ ఇవాళ రోజే మొదలు పెట్టడము. అందుకని ఎవరైతే మా అబ్బాయి పెళ్లికి ప్రత్యక్షంగా వచ్చి ఆశీర్వదించారో మమ్మల్ని, మా పిల్లల్ని పరోక్షంగా ఆశీర్వదించి పంపించారో మీకు అందరికి కూడా అనేక పాదాభివందనాలు. చాలా సంతోషము. వచ్చిన వాళ్ళందరినీ కూడా మేము సరిగ్గా రిసీవ్ చేసుకున్నామో లేదో కూడా మాకు తెలియదు, అంతటువంటి ఇదిగా ఉన్నాం అనమాట. అందుకని ఏదైనా సరే మాకు తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా పొరపాట్లు ఉంటే పెళ్లికి వచ్చిన భక్తులందరూ కూడా మమ్మల్ని మన్నించగలరు. ఇది రెండో విషయము. మూడో విషయం ఏంటంటే నేను నిత్యం కూడా మీరందరూ కూడా జరిగేటువంటి క్లాసులు అప్పుడప్పుడు వింటూనే ఉంటాను. విశేషంగా రేవతి గోపి మాతాజీ, రసరాణి మాతాజీ చెప్పేటువంటి క్లాసులను వింటున్నాము. అలాగే పోయిన 2వ అధ్యాయం మొత్తం జగన్ ప్రభు కంటిన్యూస్ గా 2వ అధ్యాయము మొత్తం జగన్ ప్రభు చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళతో పోల్చినప్పుడు కొంచెం నాకు ఈ అధ్యాయం 3వ అధ్యాయం జగన్ ప్రభు చెప్పకుండా నన్ను అడగకుండా ఉంటే బాగుండని అనుకున్నాను. కానీ ఏంటంటే ప్రభు లేదు చెప్పాలని చెప్పి నాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. శిక్షా గురు ఇన్స్ట్రక్షన్ తప్పనిసరిగా పాటించాలి కాబట్టి పాటించాను. అయితే వాళ్ళ స్థాయిలో నేను చెప్పలేకపోవచ్చు. అందుకని ఏవైనా సరే తప్పులు ఉంటే అందుకు కూడా నన్ను క్షమించండి. ప్లస్ ఏంటంటే ఇది 3వ విన్నపం నాది. మన్నించగలరు. ఏమైనా నా తరఫున ఏదైనా పొరపాటు జరిగి ఉంటే మన్నించండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర వింటున్నాను కాబట్టి జగన్ ప్రభు కానీ, రేవతి గోపి మాతాజీ కానీ, రసరాణి మాతాజీ వాళ్ళ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కానీ వాళ్ళ విజన్ కానీ చాలా ఉన్నతమైన, చాలా చక్కగా చెప్తున్నారు. ఆ స్థితికి నేను కూడా చేరాలని నాకు కూడా మీ ఆశీర్వచనం కావాలా. ఇంకొకటి నేను ముందుగానే చెప్పినట్టు ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఈ రోజు కనీసం ఒక్క పాయింట్ అన్నా మీరు కనుక నోట్ చేసుకోలేకపోతే నేను మరింత సాధన చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఇంకొక ఇంపార్టెంట్ అనే విషయం. అందుకోసమని నేనేం చేస్తానంటే ఇవాటి నుంచి భక్తి వృక్షలో మామూలు పోస్టింగ్స్ అన్ని ఆపేసి కేవలం అడ్మిన్స్ మాత్రమే పోస్ట్ చేసేట్టు చెప్తాను అనమాట. ఒక గూగుల్ క్వశ్చనీర్ ఒకటి వేస్తాము. అందులో మీరు ఇవాళ విన్న వాటిలో ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏదైనా సరే అందులో మీరు ఎంటర్ చేయండి. రాయగలిగిన వాళ్ళందరూ. లేదు ఈ అనుభవం మాకు లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ క్లాస్ లో మీరు చెప్తే బాగుంటుంది. లేదు ఇవాళ క్లాస్ లో ఇవాళ కూడా మీరు అందరు కూడా ఒక్కొక్క పాయింట్ అందరూ కూడా చెప్తే చాలా మంచిది అనమాట. ఇది అదే విధంగా ఇవాళ మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ క్లాస్ లో ప్రతిరోజు కూడా అంటే ఇవాళ నుంచి మళ్ళీ వచ్చే శనివారం దాకా కూడా ఒక చిన్న క్వశ్చన్ అన్నమాట. ప్రతి రోజుకి ఒక ప్రశ్న గ్రూప్ లో పోస్ట్ చేయబడుతుంది. కొంతమంది నాకు తెలిసి భక్తి వృక్షలు అందరూ ఉన్నారని నేను అనుకుంటున్నాను. కనుక లేకపోతే కనుక అందరూ భక్తి వృక్ష గోపికా గీతం అనేటువంటి గ్రూప్ అనేది
అందరూ కూడా ఏదో ఒక గ్రూపులో ఉంటే బాగుంటుందని నా విన్నపము. ఆ గ్రూపులో నేను ప్రతి రోజుకు ఒక క్వశ్చనీర్ నేను పోస్ట్ చేస్తాను. ఆ క్వశ్చనీర్కి మీరు అందరూ సమాధానం చెప్పాలి. అంటే 31 మంది ఉన్నారు కాబట్టి కనీసం, ప్లస్ ఇంకా దాంట్లో ఇంకా చాలా మంది ఉన్నారు. కనీసం 30 సమాధానాలు రోజుకి నేను ఆశిస్తున్నమాట. రోజుకు ఒక ప్రశ్న పోస్ట్ చేస్తాను. సింపుల్ ప్రశ్న అనమాట. దానికి మీరు టిక్ చేయడమే, మీరేం రాయకుండా లేదనమాట. ప్రశ్నలు టిక్ చేయడం వరకే ఉంటుంది. అది నేను పాటిస్తున్నాను ఇక్కడ కొన్ని గ్రూపుల్లో. అది చాలా బాగా వర్కౌట్ అవుతున్నది. అది అందుకోసం అనమాట. ఇంకోటి ఏంటంటే మా కమ్యూనిటీలో సత్సంగాన్ని మొదలుపెట్టి ప్రతి సోమవారం కూడా భగవద్గీత మీద క్లాసులు చెప్పడం జరుగుతున్నది. మా కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంతమంది ప్రతి సోమవారం సాయంకాలం 7 నుంచి 8 దాకా భగవద్గీత క్లాసులు జరుగుతున్నాయి. సో కొంతమంది వస్తున్నారు. ఆ క్లాసులు నేను బాగా చెప్పగలిగేటట్టు మరింత మంది భక్తులు దానికి వచ్చేటట్టు మీ అందరి ఆశీర్వచనాలు కోరుకుంటున్నాను. హరే కృష్ణ. అంతవరకు నా విన్నపాలు ఇవన్నీ కూడా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, దండోత ప్రణామం ప్రభుజీ. తెలుగులో హరే కృష్ణ. మాతా చెప్పండి మాతాజీ. తెలుగులో పంపిస్తారా ప్రభుజీ క్వశ్చన్? తెలుగే మాతాజీ, తెలుగే. నాకు ఇంగ్లీష్ రాదు ప్రభుజీ, అందుకే అడుగుతున్నాను. నాకు కూడా ఇంగ్లీష్ వచ్చు కానీ ఇష్టం లేదు మాతాజీ. నాకు తెలుగు అంటేనే ప్రేమ. ప్రభుజీ నేను ఎలా చెప్తున్నాను, రేవతి గోపి మాతాజీ జగన్ ప్రభు చెప్పిండ్రు, నేను చెప్పలేకపోతున్నా అంటారు ప్రభుజీ. అలా కాదు ప్రభుజీ, ఏ కూర తిన్నప్పుడు అదే రుచి ఉంటది ప్రభుజీ. ఎవరిది విన్నా గానీ తక్కువే ఉండదు ప్రభుజీ. చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. థ్యాంక్స్ మాతాజీ. థ్యాంక్స్ ఫర్ అవర్ బ్లెస్సింగ్స్. హరే కృష్ణ ప్రభు, విన్నపము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. లేదు, మీరు నేను 2వ అధ్యాయం స్థితప్రజ్ఞ లక్షణాలు మీరు ట్రాన్స్లేట్ చేశారు కదా, దానికి చాలా చాలా ధన్యవాదాలు. అది కూడా ఈ గ్రూప్ లో పెట్టండి ప్రభు, మన హరే కృష్ణ తెలుగు గ్రూప్ లోను, గోపికా గీతంలోను. తప్పకుండా ప్రభు. హరే కృష్ణ. గోపికా గీతంలో నేను లేను ప్రభు. మేబీ ఎవరైనా యాడ్ చేయొచ్చు. మాతాజీ ఎవరైనా అడ్మిన్స్ ఉన్నారు. మా వైఫ్ రేవతి మాతాజీ యాడ్ చేస్తారు. ఓకే. దాన్ని రెండిట్లో కూడా నేను పోస్ట్ చేస్తాను క్వశ్చన్స్. పద్మాక్షి మాతాజీ కూడా ఉన్నారు, బట్ ఇట్స్ ఓకే. అడ్మిన్ యాడ్ చేయగలరు. నో ప్రాబ్లం. ఇట్స్ ఎవరైనా పర్లేదు. ఓకే ప్రభు. హరే కృష్ణ. ఇంకెవరు చెప్తున్నారు ఇందాక ప్రభు? హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ హరే మీరు కృష్ణ. చెప్పిన వాటిలో నాకు అది మన శిక్షణ తీసుకోకుండా మనంతటి మనం ఏకాంత స్థలంలో వెళ్ళి జపం చేసుకోవడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు అని చెప్పారు. అది మంచిది కాదు అని చెప్పి అది నాకు ఒక మంచి కొంచెం అవును. పాయింట్, అది ముఖ్యమైన పాయింట్ గా అనిపించింది. అది నా మాట కాదు మాతాజీ, భాష్యంలో శిలా ప్రభుపాద గారు చెప్పింది. నేను చెప్తాను. మేము ఇంతవరకు చదువుకున్నా కూడా మీరు అన్నట్టు మా అంతటా మేము ఈ పాయింట్లు తీయడం, మీరు చెప్పేటప్పుడు చక్కగా పాయింట్ల వారీగా మాకు స్క్రీన్ షేర్ చేస్తారు. అవన్నీ మాకు రాసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. చాలా మాకు ఇష్టంగా ఉంటుంది ప్రభుజీ. మీ క్లాస్ అంటే చాలా బాగుంటుంది. ఇలా పాయింట్లు అన్ని విడిగా తీయడం మాకు చేత కాదు. భాష్యంతో చదువుకున్నా కూడా మాకు ఆ పాయింట్లు తెలియవు ప్రభుజీ. మీరు చక్కగా ఇలా తీసి చూపిస్తారు కాబట్టి మాకు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. హరే హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే హరే బోల్ కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. నాకు హరే ఒక కృష్ణ. పాయింట్. ప్రణామాలు ప్రభుజీ, నేను వైకుంఠేశ్వరి మాతాజీని. ఇందాక మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ నాకు కూడా చాలా బాగా అనిపించింది ప్రభు. ఏమంటే మనం ఎప్పుడైతే భగవంతుని సంపూర్ణ విశ్వాసంతో శరణం పొందుతామో అప్పుడు ఎవరు అన్నా సరే మనం అది పట్టించుకోము. అంటే ఎక్కువ డీప్ పట్టించుకోలేము. తర్వాత ఎలాగైతే పరీక్షిత్ మహారాజు 7 రోజుల్లో ఇలా మరణం సంభవిస్తుంది అన్నాక కూడా ఆయన ఎట్లా ఉన్నారో అదే విధంగా మనకి కూడా అలాంటి భయాలంటూ ఏముండదు. మరణం అంటే కూడా భయం అనేది ఉండదు అని చెప్పారు ప్రభు మీరు. అది నాకు చాలా నచ్చింది ప్రభు. హరే హరే కృష్ణ. కృష్ణ. ఎవరు ఇందాక పుష్ప మాతాజీ ఎవరు మాట్లాడుతున్నారు? హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం. కృష్ణ. దండత్ మాతాజీ. చాలా బాగా చెప్పినారు ప్రభుజీ. ప్రభుజీ ఒక చిన్న క్వశ్చన్. సాంఖ్యయోగము తాత్విక కల్పనలకు సంబంధించినది అని అన్నారు చూడండి. అంటే అది ఎట్లా అర్థం చేసుకోవాలి కొంచెం? అంటే కొంతమంది వ్యక్తులు ఉంటారు అనమాట. ఇందాక చెప్పాను దానికి కూడా ఉదాహరణ నేను. కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే ప్రతిదీ కూడా తమంతట తాముగా తెలుసుకొని అర్థం చేసుకొని దాన్ని ఏంటంటే ఇది ఇలా అయితే అలా ఎందుకు అవుతుంది, ఇలా ఎందుకు కాకూడదు అనేటువంటి ఒక డిస్కషన్ చేసుకుంటారు అనమాట. అటువంటి వ్యక్తులకు సంబంధించిన వాళ్ళ కోసం సంబంధించిన విషయం అది సాంఖ్యం. తాత్వికం అంటే డిస్కషన్స్, లేకపోతే ప్రతిదీ కూడా ఇప్పుడు మనం కొంతమందిని చూస్తాం అనమాట.
అది భగవంతుడు ఉన్నాడని మనం నమ్మేవాళ్ళని చూస్తే, నమ్మని వాడు ఏం చేస్తా అంటే భగవంతుడు ఉన్నాడైతే నాకు చూపించంటాడు. ఓకే ప్రభుజీ, ప్రాక్టికల్ గా చూపించమంటారు. ఓకే, ప్రాక్టికల్ గా చూపించి నాకు అంటారు. సో అట్లా ఏంటంటే కొంచెము ప్రతిదీ కూడా నేను ఏదైతే చూస్తే గానీ నమ్మను, నేను ఏదైతే అనుభూతి చెందితే గానీ నమ్మను. నైనా గిన్నె కాలుతుందిరా పట్టుకోవద్దని చెప్పాను అనుకో, లేదు కాలినా పర్వాలేదు, నేను పట్టుకుంటే గానీ కాలుతుందో లేదు నాకు తెలియదు కాబట్టి నేను పట్టుకుంటాను, చేయగలిగిన తర్వాత కాలితే కాలింది అనుకుంటాను, కాలకపోతే కాలేదు అనుకుంటాను. ఇటువంటి వాళ్ళు ఉంటారన్నమాట. అంటే పెద్దలు చెప్పినప్పుడు ఆచార్యులు అంటే మన గురువులు ఎవరైతే చెప్పున్నారో, ఆచార్యులు ఎవరైతే చెప్పున్నారో ఇది ఉత్తమమైన మార్గం అనేటువంటి విషయాన్ని చెప్పున్నారో దాన్ని నమ్మరు కొంతమంది. నమ్మకుండా తమంతట తాముగా ప్రయత్నం చేసి వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం ఉద్దేశించబడింది ఆ సాంఖ్యయోగం అని శిలా ప్రభుపాద భాష్యంలో స్పష్టం చేశారు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రభు. సాంఖ్యయోగం నుంచే ఇప్పుడు సైన్స్ కూడా వచ్చిందా మినిమం చాలా వరకు? సైన్స్ సాంఖ్యయోగం అంటే ఎస్ మాతాజీ కరెక్టే. దానికి అంతే కదా సైన్స్ అనేది. ఇప్పుడు అంటే దాని సైన్స్ అని ఏ విధంగా అనాలో మనకు తెలియదు. అంటే వాస్తవానికి ఏంటంటే ఏదైనా సరే భగవత్ సంబంధమైనటువంటిదే అసలైనటువంటి సైన్సు, అసలైన శాస్త్రం, అసలైన జ్ఞానము. భగవత్ సంబంధము లేనటువంటిది ఏదైనా సరే భౌతికంగా అంటే మన చుట్టూ ఉన్నటువంటి విషయాలకు సంబంధించిన మాత్రమే పరిమితమై ఉంటే మటుకు అదంతా కూడా అజ్ఞానం. అదంటే ఇది మనం అనుభవించే ఇంద్రియ సుఖాల కోసం వెంబడిపడటమే ఈ యొక్క సైన్స్ ఉద్దేశం. ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక ఈ సైన్స్ ఏదైతే మనం సైన్స్ అని చెప్పుకుంటామో, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అని దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే మరింత సుఖాన్ని ఎలా పొందొచ్చు, ఇంద్రియాలకు మరింత సుఖాన్ని ఎంత పొందొచ్చు, ఇదేగా దీని వెనకే కదా మనం పరిగెత్తేది సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల. అందుకోసమే తప్ప అది అసలైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం కాదు. అంటే సాంఖ్యయోగం నుంచే ఇవన్నీ యూజ్ చేసుకుంటున్నారు అందులో. సాంఖ్యయోగం నుంచి కాదు, సాంఖ్యయోగం యొక్క ఉద్దేశం కూడా భగవంతుని తెలుసుకోవడమే వాస్తవానికి. కానీ ఏంటంటే ప్రస్తుతం ఉన్న సైన్స్ ఏంటంటే అంత దూరం కూడా వెళ్ళలేదు, భగవంతుడి దాకా కూడా వెళ్ళలేదు. కేవలం భౌతికానికే పరిమితమై ఉంటుంది అనమాట. అంటే మన భౌతికంగా మనం ఫిజికల్ గా ఎన్ని సుఖాలు పొందొచ్చు అంతం కోసం ఇక్కడ ఆగిపోయింది ప్రస్తుతం. తాత్వికమే, లాజికల్ అది కూడా. అయితే ఏంటంటే దాని లక్ష్యం వేరు, సాంఖ్యయోగం యొక్క లక్ష్యం వేరు. సాంఖ్యయోగం యొక్క లక్ష్యం ఏంటంటే భగవంతుని చేరటమే. అయితే ఏంటంటే మార్గం కొంచెం కఠినమైనది అనమాట. ఏదైనా ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక రోడ్డు వేసున్న చోట ప్రయాణం చేయటం సులభమా, రోడ్డు వేయని చోట లేదు నాకు రోడ్డు, నేను వేసిన రోడ్డు మీద నేను వెళ్ళను, నా అంతటా నేను రోడ్డు వేసుకొని నేను వెళ్తాను అనుకునేటం సులభమా? అట్లా నా అంతటా నేను రోడ్డు వేసుకుంటే కానీ నేను నమ్మను, అందుకని ఆ రోడ్డు మీద నేను వెళ్తాను అనుకునే వాళ్ళు తాత్వికలు. లక్ష్యం ఒకటే, భగవంతుని చేరటమే రెండిటి యొక్క లక్ష్యం కూడా. కానీ ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి మీరు చెప్పే సైన్స్ ఏదైతే ఉందో, మోడర్న్ సైన్స్ ఏదైతే ఉందో, ఇది అక్కడ లక్ష్యం భగవంతుని చేరటం కూడా కాదు, కేవలం ఇంద్రియ తృప్తి కోసం మాత్రమే, ఇంద్రియ సుఖం కోసం మాత్రమే పరిమితమైంది. ఇది ఇంకా తక్కువది యాక్చువల్గా. సాంఖ్యయోగం అంత ఉన్నతమైనది కూడా కాదు. విధానం అదే కానీ దాని యొక్క లక్ష్యం అనమాట, ఎయిమ్ ఏదైతే ఉందో అది డిఫరెంట్. హరే కృష్ణ. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. నాగచంద్రిక మాతాజీ హ్యాండ్ రైస్ చేసిన. ధన్యవాద్ ప్రణాం ప్రభుజీ. మాతాజీ నాకు 5వ అధ్యాయంలో 3వ శ్లోకంలో ఒక డౌట్ వచ్చింది ప్రభుజీ. శ్లోకం అది జ్ఞేయస నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి నిర్బంధో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. దాంట్లో 2 మాటలు. 3వది ప్రభుజీ. ఓకే ఓకే చెప్పండి. దీంట్లో అట్టి జ్ఞానమే గుణరీత్యా మరియు పరిమాణ రీత్యా సరి అయిన దౌట చేత అది పరిపూర్ణమైనది. ఓకే, ఇది ఎవరిది మాతాజీ ఈ ట్రాన్స్లేషన్? శిలా ప్రభుపాద? శిలా ప్రభుపాద భాష్యంలో. ఓకే, భాష్యంలో. ఓకే, అట్టి శ్లోకం అర్థం ఏంటంటే కర్మ ఫలాలను ద్వేషించట గాని కోరుట గాని చేయని వాడు నిత్య సన్యాసిగా తెలియబడతాడు. ఓ మహాబాహుడైన అర్జున, ద్వంద్వముల నుండి విడిబడి ఉండు అట్టివాడు లౌకిక పంథములను సులభముగా దాటి సంపూర్ణముగా ముక్తుడు కాగలడు. అంటే కర్మ ఫలాన్ని ద్వేషించడం గాని కోరటం గాని చేయని వాడు నిత్య శరీరం వైరాగ్యంలో ఉన్నటువంటి వాడు. ఓకే, స్ట్రైట్ ఫార్వర్డ్. ఇందులో ఇంకా ఎక్కడ మీకు అర్థం కాలేదన్నారు? అట్టి ఇక్కడ 5th లైన్ వచ్చేసేటప్పటికి 1 2 3 4 5 6 లో చదవండి, లైన్ చదవండి, నేను చూస్తున్నా.
అట్టి జ్ఞానమే గుణరీత్యా మరియు పరిమాణ రీత్యా సరి అయినదౌట చేత అది పరిపూర్ణమైనది. ఆ, ఇప్పుడు ఇది రిలేట్ అంటే చేసుకోమంటే అట్టి జ్ఞానం అంటే ఎటువంటి జ్ఞానము?